హలో, వెల్కమ్ టు శ్రీరామ్ సైన్స్ యూట్యూబ్ హైదరాబాద్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము 12th స్టాండర్డ్ కి సంబంధించిన ఎన్సీఆర్టీస్ లో హిస్టరీకి సంబంధించిన థీమ్స్ మనం డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎలాబరేట్ డిస్కషన్ ఆన్ 6th స్టాండర్డ్ టాపిక్స్ 7th, 8th, 9th అండ్ 10th. ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా అవి ఫాలో అవ్వండి అండ్ అవి నేర్చుకోండి, రివైజ్ చేయండి. ఎన్సీఆర్టీస్ ఒకవేళ ప్రిపేర్ అయ్యేది ఉంటే దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ మనం 12th స్టాండర్డ్ చాప్టర్ 1 మనం చూసినట్టయితే బ్రిక్స్, బీడ్స్ అండ్ బోన్స్ అనే థీమ్ మనకు కనిపిస్తుంది. అయితే దీనిలో బాగా ఫోకస్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే మనకి హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని బాగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఇవాళ మనము దాని గురించే కావాల్సిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా మనము డిస్కస్ చేసుకుందాం. హరప్పన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని ఫోకస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ రైటింగ్ ఏ విధంగా ఉండేది, ఇండస్ సీల్స్ గురించి కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ట్రేడ్ అండ్ కనెక్టివిటీ కానీ, ఎక్స్టెంట్ కానీ, డిక్లైన్ ఆఫ్ ఐవీసీ గురించి కూడా ఈ చాప్టర్ లో మనకి రిఫరెన్స్లు కనిపిస్తాయి. అదే నేను మీకు ఒక ఫ్రెష్ స్లైడ్ లో చాలా ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానిలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది మీకు. ఓకే, let us move on to the topic Indus Valley Civilization. అయితే ఈ పేరు కాయిన్ చేసిన మనిషి ఎవరంటే the person who coined the word Indus Valley Civilization was John Marshall. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి దాని టైం పీరియడ్ కి సంబంధించి చాలా థియరీస్ ఉన్నాయి. అండ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అది ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ 2500 టు 1750 BC అని ఒక హిస్టోరియన్, ఆయన పేరు ఆర్ఎస్ శర్మ, ఆయన చెప్పడం జరిగింది. సో ద మోస్ట్ యాక్సెప్టెడ్ టైం పీరియడ్ of IVC's existence, Indus Valley Civilization's existence, was from 2500 to 1750 BC, and this was explained by R.S. Sharma. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కున్న గొప్పతనం ఏంటి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ వన్ అమాంగ్స్ట్ 4 మేజర్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. 4 మేజర్ ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. అవి ఏంటి అంటే ఫస్ట్ ది మెసోపొటామియా, నెక్స్ట్ ఐవిసి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. So Indus Valley civilization is one amongst 4 major ancient most civilizations of the world. The name was coined by John Marshall. The time period was classified by R.S. Sharma. అంటే ఇది ఒక మెచ్యూర్డ్ ఫామ్ లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుండి ఎప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే ఫ్లరిష్ అవ్వడం జరిగింది అంటే 2500 టు 1750 BC. అంతకు ముందు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన ఫీచర్స్, అంటే కల్చర్ కానీ, డిఫరెంట్ కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ దాని ముందు కూడా ఉన్నాయి. కానీ ఒక సివిలైజేషన్ లో ఒక డైనమిక్ గా ఎప్పుడు ఫ్లరిష్ అయింది అంటే 2500 టు 1750 BC. అండ్ దిస్ ఇస్ వన్ అమాంగ్స్ట్ 4 మేజర్ ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ద వరల్డ్. మెసోపొటామియా ఒకటి, ఐవిసి ఇట్ సెల్ఫ్ ఒకటి, అండ్ ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ చైనీస్ సివిలైజేషన్. అయితే ఇక్కడ ఏ సివిలైజేషన్ అయినా నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసినట్టు, అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినట్టు, ఇవన్నీ కూడా ఈ హ్యూమన్ సెటిల్మెంట్స్ అన్ని కూడా దే స్టార్టెడ్ అక్రాస్ ద రివర్ బెడ్స్. అంటే ఆ రివర్ బ్యాంక్స్ పైనే ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిగా వచ్చిన పెద్ద పెద్ద సిటీస్ కానీ, టౌన్స్ కానీ, ఇవన్నీ కూడా రివర్స్ ఎక్కడైతే బాగా ప్రవహించాయో అక్కడే ఎమర్జ్ అవ్వడం జరిగింది అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు మెసోపొటామియా, ఇట్ ఫ్లరిష్డ్ అక్రాస్ టైగ్రిస్ and Euphrates river. This is mostly centered in present day Iraq. అయితే ఇక్కడ మనకి ఐవిసి చూసినట్టయితే it flourished across Indus and its tributaries. Egyptian civilization చూసినట్టయితే it flourished across Nile river. Chinese civilization మనం చూసినట్టయితే it flourished across Wangho river. సో అన్ని కూడా దే ఫ్లరిష్డ్ అక్రాస్ గ్రేట్ రివర్స్ ద వరల్డ్
హ్యాడ్ ఎవర్ సీన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఏంటి. దీన్ని చాలా ప్రామినెంట్ గా హరప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తారు. ఎందుకు అంటే హరప్పా వాజ్ ద ఫస్ట్ సైట్ ఎక్స్కవేటెడ్ ఇన్ ఎంటైర్ ఐవిసి. మొట్టమొదటిగా ఎక్స్కవేట్ చేసిన సైట్ ఏంటి అంటే హరప్పా. ఇది ప్రెసెంట్ డే మనకి సింధ్ ప్రావిన్స్ అంటే మనకి పాకిస్తాన్ లో ఉంటుంది అనమాట. సో ఇది హరప్పా. ఇది సింధ్ ప్రావిన్స్ కాదు, మనకి ఎక్కడ అంటే మనకి కొంచెం భాగం పాకిస్తాన్ లో, పంజాబ్ అనేది కొంచెం భాగం పాకిస్తాన్ లో ఉంటుంది, కొంచెం భాగం ఇండియాలో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. సో ఈ హరప్పా అనేది వెస్ట్ పంజాబ్ లో ఉంటుంది. డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసుకుందాం. ఇక్కడ ఇది మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్. ఎందుకంటే హరప్పా ఇస్ ద ఫస్ట్ సైట్ ఎక్స్కవేటెడ్ ఇన్ ఎంటైర్ ఐవిసి. ఇది ఎక్కడ సెంటర్ అయి ఉంది అంటే పంజాబ్ పాకిస్తాన్ లో సెంటర్ అయి ఉంది. ఇంకో పేరు ఏంటి అంటే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్. బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఎందుకంటే అప్పటిదాకా కాపర్ మెటల్ యూజ్ చేసేవాళ్ళు, కానీ కాపర్ యొక్క రిసోర్సెస్ చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉండేవి ఇండియాలో. అందుకని ఏం చేశారు అంటే ఈ కాపర్ ని, తక్కువలో లభించే కాపర్ ని టిన్ తోని మిక్స్ చేసి అంతే కొద్దిగా ఒక స్ట్రాంగ్ మెటల్ ని పుట్టించడం జరిగింది. అదే బ్రాంజ్ అన్నమాట. సో బ్రాంజ్ మెటల్స్ ఈ సివిలైజేషన్ పీపులే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలుచుకోవాలి. And it is also called as prehistoric civilization. ప్రీహిస్టారిక్ సివిలైజేషన్ ఎందుకు పిలుస్తారు దీన్ని ప్రీహిస్టారిక్ సివిలైజేషన్ అంటే దీనికి సంబంధించి రైటింగ్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ ఉంది. అంటే పీపుల్ నో ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. దెర్ వాజ్ స్క్రిప్ట్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డెసిఫర్డ్. సో వీ నీడ్ టు రిలై మోర్ ఆన్ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ రాదర్ దాన్ రీడింగ్ సంథింగ్ ఆర్ చెకింగ్ ద రైటింగ్స్ ఆఫ్ సంథింగ్. We need to rely more on the archaeological findings, and hence it is called as prehistoric civilization. And this is also called as proto-historic civilization. ఇది ఎందుకు పిలుస్తారు అంటే ఇది ఒక ప్రోటోటైప్ గా నుంచుందన్నమాట. తర్వాత ఎమర్జ్ అయిన కల్చర్స్ కి కానీ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండియాకి కానీ ఒక ప్రోటోటైప్. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలో ఏదైనా డిజైన్ చేసేటప్పుడు, ఏదైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక ప్రోటోటైప్ అనేది మనం డిజైన్ చేస్తాం అనమాట. అంటే ఒక శాంపుల్ లాగా విచ్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ద ఫ్యూచర్ ప్రొడక్షన్. ఆ విధంగానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్ ఈస్ ద ఏన్షియంట్ మోస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కాబట్టి ఇట్ స్టాండ్స్ యాజ్ అ ప్రోటోటైప్ ఫర్ ద లేటర్ కల్చర్స్ అండ్ సివిలైజేషన్స్ ఆఫ్ ఇండియా. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ నెక్స్ట్ మనము ఇంకేం చెక్ చేయాలి ఇక్కడ అంటే మనకి హూ బిల్ట్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే ఎవరు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని డెవలప్ చేయడం జరిగింది అనేది మనకి నెక్స్ట్ క్వశ్చన్. అది ఏంటి అంటే మనకి డెఫినెట్ గా హోమోసేపియన్స్ అంటే మోడర్న్ థింకింగ్ మ్యాన్ హ్యావ్ బిల్ట్ దిస్ ఐవిసి. ఇది హ్యూమన్ ఎవల్యూషన్ లో ఒక స్పీషీస్ పేరు అన్నమాట. అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అని చెప్పుకోవచ్చు మోడర్న్ థింకింగ్ మ్యాన్. దాన్ని ఏమని పిలవాలి అంటే హోమోసేపియన్స్. సో హోమోసేపియన్సే కట్టేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి హోమోసేపియన్స్ లో చాలా రేసెస్ ఉంటాయి అన్నమాట. అయితే ఏ రేసెస్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బిల్ట్ దిస్ ఐవిసి టుగెదర్ అనేది మనము చదువుకోవాలి. మంగోలాయిడ్స్, proto-australoids, Mediterraneans, etc. So చాలా రేసెస్ ఉండేవి. దే హ్యావ్ బిల్ట్ దిస్ ఐవిసి టుగెదర్. అంటే దిస్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ద కోఎగ్జిస్టెన్స్, ఇంటెగ్రిటీ, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఇవేమి మనము వేరే కంట్రీస్ నుండి నేర్చుకునేవి కాదు, మనకి తరతరాలుగా మన సాయిల్లో ఉన్న విషయాలే అనమాట. ఓకే, సో ఆల్ ద రేసెస్ టుగెదర్ దే హ్యావ్ బిల్డ్ దిస్ ఐవిసి. అండ్ ఇక్కడ నేను ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మెడిటరేనియన్ రేస్ పీపుల్ వర్ మోర్ ఇన్ పాపులేషన్
and they used to speak a particular language. According to the historians, it is called as Dravida language, and andukane vachina padame Dravidian. So these were majority in number. So IVC was built by Homo sapiens. They belonged to different races. All the races together, they have built this IVC. The important races were Mongoloids, Proto-Australoids, and Mediterraneans. Mediterraneans were more in number. According to the historians, they used to speak a very ancient language called Dravida language, and hence the name Dravidians. ఈ పాయింట్స్ కూడా మనం బాగా బైహార్ట్ చేసే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బౌండరీస్ గురించి. ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసినట్టయితే ఇవి స్టాటిక్ బౌండరీస్ కాదు, రేపు పొద్దున చేంజ్ అవ్వచ్చు. ఇన్ ద ఫ్యూచర్ దే మైట్ చేంజ్. సో మీరు న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా ఉండాలి, పర్టికులర్లీ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్. మనకి మన కంటెంట్లో అంటే మన సిలబస్లో దేనికి సంబంధించిన న్యూస్ వచ్చినా కానీ అది డెఫినెట్గా పేపర్లో రాసుకోవాలి. అండ్ యూపీఎస్సి ఏ విధంగా అడుగుతుంది అనే దానిపైన కూడా మనం అనాలిసిస్ చేసుకుని మనం ఓన్గా క్వశ్చన్స్ కూడా బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ ఐవీసీ మనం చూసినట్టయితే ఈ బౌండరీస్ అన్ని కూడా డైనమిక్ బౌండరీస్, దే మైట్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ సబ్జెక్ట్ టు ద ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్. When it comes to the north లో చూసినట్టయితే it extended up to a place called Mand on the banks of river Chenab. ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. సో కశ్మీర్ దాకా ఎక్స్టెండ్ అయింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ extended up to a place called Mand located on the banks of river Chenab in Jammu and Kashmir. Beyond that ఇప్పటిదాకా అయితే దానికి సంబంధించిన ఎక్స్కవేషన్స్ లో దానికి సంబంధించిన ఫైండింగ్స్ దొరకలేదు, ఫ్యూచర్ లో దొరకచ్చు. ఓకే, మనకి వెస్ట్ చూసినట్టయితే ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు ద బౌండరీ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇరాన్ అప్ టు అ పాయింట్ కాల్డ్ సుట్కే జెండార్. మరి ఇది ఏ బ్యాంక్ పైన, ఏ రివర్ బ్యాంక్ పైన ఉందంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ దస్ట్. సో పాకిస్తాన్ అండ్ ఇరాన్ బార్డర్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంది ఏది, ఈ సివిలైజేషన్. మరి ఇక్కడ సౌత్ మనం చూసినట్టయితే ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు అ ప్లేస్ కాల్డ్ దైమాబాద్. దిస్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవరా. ప్రవరా ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి, మనందరికీ తెలిసిన రివర్. సో గోదావరి రివర్ దాకా ఎక్స్టెండ్ అయింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎంత పెద్దది చూడండి. అండ్ చినాబ్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్, ఇక్కడ బ్రాకెట్స్ లో రాసి. చినాబ్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. అయితే ఇక్కడ మనము వెస్ట్ చూసినట్టయితే, మనకి ఈస్ట్ చూసినట్టయితే, వెస్ట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈస్ట్ లో ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆలంగీర్ పూర్. దిస్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇందన్. ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా, ఉత్తరప్రదేశ్ లో ఉంది. అండ్ దైమాబాద్ ఇస్ ఇన్ మహారాష్ట్ర. అండ్ దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఇరాన్ అండ్ పాకిస్తాన్. అండ్ నార్త్ ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఒక్కసారి మళ్ళీ బౌండరీస్ చూడండి. ఈ ఎక్స్టెంట్ అంతా కూడా దిస్ వాస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీనిలో కొన్ని వందల సైట్స్ అంటే సిటీస్ ఉండేవి అనమాట. సో మొత్తంని కలిపి ఒక సివిలైజేషన్, ఒక కామన్ కల్చర్ ఉండేది అనమాట ఈ పార్ట్ అంతా కూడా. సో ఇన్ ద నార్త్ ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు మాండ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ చినాబ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. చినాబ్ is the tributary of Indus. In the west, it extended up to the boundary between Iran and Pakistan up to a location called Sutke Jandar, which is located on the banks of River Dust. When it comes to southernmost point, it extended up to Daimabad in Maharashtra, which is located on the banks of river Pravara, which is a tributary of Godavari. In the east, it extended up to Uttar Pradesh to a location called Alamgirpur, which is located on the banks of river Indan, which is a tributary of river Yamuna. So this is the extent of Indus Valley civilization. Once again, I am telling it to you.
The boundaries are not static. They are completely dynamic. They may change in the future subject to the archaeological excavations. When it comes to, I have told you, this is the extent of IVC. Hundreds of sites were located in this. When it comes to the geographical territory, I'll tell you one point. 60 to 70% of the sites of IVC can be traced in present day Pakistan, and the remaining fall in present day India. సో మెజారిటీ ఆఫ్ ద సైట్స్ ఎక్కడ ఉన్నాయి, మనకి నార్త్ వెస్టర్న్ పార్ట్ లోనే ఉంటాయి, అండ్ తక్కినవన్నీ కూడా మనం ఇండియాలో చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ జాగ్రఫికల్ టెరిటరీ పరంగా కాకుండా క్లైమాటిక్ కండిషన్స్ లో, అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద క్లైమాటిక్ కండిషన్స్, మెజారిటీ ఆఫ్ ద సైట్స్ ఏ క్లైమాటిక్ కండిషన్స్ లో ఉన్నాయి అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ కాబట్టి మనకి సెమీ యారిడ్ అండ్ యారిడ్ క్లైమాటిక్ కండిషన్స్ లో లొకేట్ అయి ఉన్నాయి అన్నమాట. ఏవి మెజారిటీ ఆఫ్ ద సైట్స్, ఇవన్నీ బాగా గుర్తుంచుకోవాలి. సో ఫార్ అమాంగ్ ద సైట్స్ ఎక్స్కవేటెడ్ సో ఫార్ 60 to 70% of the sites can be located in present day Pakistan and remaining can be located in present day India. When it comes to the climatic conditions, majority of the sites are located in semi-arid and arid climatic conditions territories or regions. So when it comes to the largest site excavated so far, అంటే రీసెంట్ టైమ్స్ వరకు కూడా మనము మొహెంజోదారోని లార్జెస్ట్ సైట్ ఎక్స్కవేటెడ్ సోఫార్ అని అనుకునే వాళ్ళము. తర్వాత రాఖీగరి వచ్చిందనమాట లైమ్ లైట్ లోకి. ఇప్పుడు మొహెంజోదారో బికేమ్ ద సెకండ్ లార్జెస్ట్, అండ్ రాఖీగరి ఇదైతే హర్యానా ప్రాంతంలో ఉందో దిస్ బికేమ్ ద లార్జెస్ట్ సైట్ ఎక్స్కవేటెడ్ సోఫార్. సో నేను ఇక్కడ పేరు రాస్తున్నాను, రాఖీగరి is the largest site excavated so far in IVC. It is located in present day Haryana. మొన్నటి దాకా మొహెంజోదారో ఉండేది, ఇప్పుడు కొత్త విషయం. నేను అందుకనే అంటున్నా ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అండ్ స్క్రిప్ట్ కంప్లీట్లీ అన్డెసిఫర్డ్ కాబట్టి ఫ్యూచర్లో మనకి స్క్రిప్ట్ పైన కూడా కొత్త విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి ఈ గొప్ప సివిలైజేషన్ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఐవిసి. నెక్స్ట్ మనం ఈ చాప్టర్ పరంగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే టౌన్ ప్లానింగ్. ఎంత అద్భుతంగా ప్లాన్ చేశారు టౌన్స్ అంటే, ఒక కామన్ మోడల్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. అంటే ఒక టౌన్ ప్లానింగ్ లో అంత ఎక్స్పర్టీస్ ఆ టైం పీరియడ్ లో అంటే వీ షుడ్ ప్రేజ్ అవర్ యాన్సిస్టర్స్ అని చెప్పుకోవాలి. అండ్ ఎంత యూనిఫార్మిటీ ఉండేదంటే ద సేమ్ మోడల్ వాజ్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్. ఏదో ఒకటో రెండిట్లో కొన్ని చేంజెస్ ఉండేవి, అయితే అవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా మనం నేర్చుకుందాం, డోంట్ వరీ అబౌట్ దాట్. కానీ ఎంత అద్భుతంగా ఇంప్లిమెంట్ చేశారు అంటే మేబీ సివిక్ ఎమ్యూనిటీస్ పైన వాళ్ళకి అంత గొప్ప నాలెడ్జ్ ఉండింది ఆ టైం పీరియడ్ లో. చూద్దాం మనం టౌన్స్ అనేది ఒక యూనిఫామ్ మోడల్ కనిపిస్తుంది మనకి ఐవిసి టౌన్ ప్లానింగ్ లో, విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్. అయితే ప్రతి టౌన్ ని వీ కెన్ డివైడ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టౌన్ into upper city and lower city. This is upper city and this is lower city. And this upper city is located on an elevated path. ఒక ఎలివేటెడ్ ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ పైన కట్టడం జరిగింది. తక్కినంత కింద మనకి లోవర్ సిటీ కనిపిస్తుంది. అయితే ఇది ఒక పెద్ద కోటలాగా కనిపిస్తుంది. దిస్ ఇస్ సరౌండెడ్ బై అ ఫోర్టిఫైడ్ వాల్ విచ్ అండ్ ఇట్ లుక్స్ లైక్ అ సిటడెల్. ఇటువంటి స్ట్రక్చర్ ని మనం ఏం పిలవాలి అంటే సిటడెల్ అని పిలవాలన్నమాట. సో అప్పర్ సిటీ ఈస్ separated from the lower city by a fortified wall and it is located on the elevated platform which makes it look like a citadel. So ఈ అప్పర్ సిటీలో ఎవరు ఉండేవాళ్ళు అంటే డెఫినెట్ గా రిచ్ పీపుల్ వర్ దేర్. మరి లోవర్ సిటీస్ లో ఎవరు ఉండేవాళ్ళు అంటే కామన్ పీపుల్. మరి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ సిటీస్ ని అంటే ఒక సోషో ఎకనామిక్ సెక్టర్ పైన అంటే విషయాల్ ఆస్పెక్ట్స్ పైన డివైడ్ అయినాయి అంటే డెఫినెట్ గా దేర్ మైట్ హ్యావ్ బీన్ సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద సాయిల్. అంటే ఏన్షియంట్ టైం పీరియడ్ నుండే, ఇది కూడా కొత్త విషయం ఏం కాదు.
అన్ని రేసెస్ ఎంతో హ్యాపీగా కలిసి కట్టించుకున్న సివిలైజేషన్ ఇది. ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద కోఎగ్జిస్టెన్స్, పీస్ అండ్ టాలరెన్స్, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ. అంతేకాకుండా ద సిటీస్ వర్ డివైడెడ్ on the socio-economic matters. The rich used to stay in the upper cities and the rest of the people used to stay in the lower cities. Means it clearly shows that there were some kind of socio-economic inequalities in the society, and this is not a new concept. Today also we have been seeing that. అయితే ఇంకా ఫర్దర్ మనం ఇక్కడ ఏం ఆలోచించాలి అంటే, దిస్ మోడల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్, బట్ there are few exceptions. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇది మనకి కనిపించదు ఈ మోడల్ అనేది. అవేంటి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. చన్హుదారో అని ఒక సైట్ ఉంది. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్. హియర్ యూ డు నాట్ ఫైండ్ అప్పర్ సిటీ ఆర్ లోవర్ సిటీ. యూ డోంట్ ఫైండ్ ద డివిజన్ ఆఫ్ సిటీస్ హియర్. Division of cities is not found here. You find only one single city. I'll tell you. ఇక్కడ లాజిక్ గా ఆలోచించండి. మనకి అప్పర్ సిటీస్ లో రిచ్ పీపుల్ ఉండేవాళ్ళు, లోవర్ సిటీస్ లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ చేసే కామన్ పీపుల్ ఉండేవాళ్ళు. సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టే సిటీస్ డివైడ్ అయ్యాయి. ఇవాళ కూడా మనం చూసినట్టయితే రిచ్ అందరూ ఒక చాలా అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉంటారు. కామన్ పీపుల్ అంతా నార్మల్ ఏరియాస్ లో ఉంటారు. మరి పోర్ పీపుల్ అయితే స్లమ్స్ లో నివసించే మనకి ఆ కండిషన్స్ మనకి ఇవాళ కూడా కనిపిస్తాయి. మరి ఇప్పుడు చన్హుదారోలో ఈ విధమైన డివిజన్ లేదు అంటే మేబీ హిస్టోరియన్స్ భావన ఏంది అంటే, మేబీ ఒక కామన్ ప్రొఫెషన్ కి సంబంధించిన పీపుల్ ఇన్హాబిటెడ్ దిస్ రీజన్. అంటే హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ అంటే ఆర్టిజన్స్ అని. Maybe this region was inhabited by artisans, a common profession people, metal works gaani, handicrafts gaani, craft works gaani. So aa profession ki sambandhinchina vallu inhabit ayi undachu kabatti, maybe there are no inequalities lekapayi undachu kabatti there is only one single city అని చెప్పేసి కొంతమంది హిస్టోరియన్స్ చెప్పడం జరిగింది. ఇది హిస్టోరియన్స్ ఒక ఒపీనియన్. మీకు ఒక అండర్స్టాండింగ్ రావడానికి చెప్తున్నాను. ఇంకో ప్లేస్ ఏంటి అంటే ధోలవీరా. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్ లో ఉంది. ఇక్కడ వి ఫైండ్ 3 cities. వి ఫైండ్ సిటడెల్, వి ఫైండ్ మిడిల్ సిటీ, అండ్ వి ఆల్సో ఫైండ్ ద లోవర్ సిటీ. ఎందుకు? ఇక్కడ సంగతి హిస్టోరియన్స్ ఒపీనియన్ ద్వారా మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. మరి 3 cities ఏంటి? ఇది ఏంటి అంటే, ఈ అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్ ఈ మిడిల్ సిటీ ఎవరి కోసం కట్టించి ఉండొచ్చు అంటే, మేబీ ట్రావెలర్స్ కానీ లేకపోతే ఎవరైనా గెస్ట్ల కోసం కానీ ఒక చిన్న సైజ్, అంటే పెద్ద సైజ్లో లేదండి. వెన్ కంపేర్డ్ విత్ ద సిటడెల్ అండ్ ద సైజ్ ఆఫ్ ద లోవర్ సిటీ, ఇది మేబీ ఇట్ వాస్ బిల్డ్ టు అకామిడేట్ ద ట్రావెలర్స్, మర్చెంట్స్ అండ్ ద గెస్ట్స్ అని చెప్పి హిస్టోరియన్స్ ఒక భావన. సో దీస్ 2 places లోనే ఈ యూనిఫామ్ మోడల్ అనేది మనకు కనిపించదు. ఏంటి? సిటీస్ గెటింగ్ డివైడెడ్ ఇంటూ అప్పర్ అండ్ లోవర్ సిటీస్. ఇన్ చన్హుదారో వీ ఫైండ్ ఓన్లీ 1 city, whereas in Dholavira we find 3 cities including Citadel. We do not find Citadel here. Where? In Channhudaro. So we have understood the historian's opinion also. This common model is found in almost all the sites of IVC. Why? That is the reason why IVC stands unique among its contemporary civilizations. ఈ కామన్ మోడల్ అనేది దాని కాంటెంపరీ సివిలైజేషన్స్ లో పెద్ద ఎత్తున కనిపించవు. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫీచర్ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఈ అప్పర్ సిటీలో బిల్డింగ్స్ ఏ విధంగా ఉండేవి అంటే, చాలా పెద్ద బిల్డింగ్స్ చూడొచ్చు మనం, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా చూడొచ్చు. అండ్ దే వర్ వెరీ బ్యూటిఫుల్లీ బిల్ట్ యూజింగ్ బర్న్ట్ బ్రిక్స్, మడ్ కానీ బర్న్ట్ బ్రిక్స్ కానీ యూజ్ చేసి కట్టడం జరిగింది. స్ట్రీట్స్ కూడా ఎంతో అద్భుతంగా లే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ద సైజ్ ఆఫ్ ద రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఎక్కడ? మన అప్పర్ సిటీలో. మనకి లోవర్ సిటీలో చూసినట్టయితే నార్మల్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్, సింగిల్ స్టోరీడ్ బిల్డింగ్స్, కొంచెం నార్మల్ సైజ్డ్ రూమ్స్ ఆర్ స్మాల్ రూమ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దోస్ బిల్డింగ్స్ ఆర్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్ అండ్ మడ్. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటి అంటే, ఇంట్రెస్టింగ్లీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఐవిసి, బీ ఇట్ అప్పర్ సిటీ ఆర్ లోవర్ సిటీ, the doors and windows
of all the buildings, upper city kaniyandi, lower city kaniyandi, in almost all the sides of IVC, the doors and windows are built in the back side of the houses. చూడండి ఎంత యూనిక్ ఫీచర్. డోర్స్ అండ్ విండోస్ are seen only in the back side. మరి ఇవాళ కూడా మనకి ఇండియన్ కల తలుపులు ఉంటాయి కదా, నేను ఐఎమ్ యూజింగ్ ద స్టేట్మెంట్ దే వర్ సీన్ ఓన్లీ ఇన్ ద బ్యాక్ సైడ్. అంటే ఫ్రంట్ లో ఏముండవు, అన్ని బ్యాక్ సైడే ఉంటాయి. ఎందుకు అంటే హిస్టోరియన్స్ ఇక్కడ దీన్ని కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. మేబీ పీపుల్ దే వాంటెడ్ టు అవాయిడ్ డస్ట్ అండ్ నాయిస్ పొల్యూషన్, సో దే have built the doors and windows in the back side of the houses. They have placed them in the back side of the houses అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళకి చూడండి ఎంత నాలెడ్జ్ ఉండింది ఆ టైం పీరియడ్ లో పొల్యూషన్ పట్ల కానీ, హైజెనిక్ కండిషన్స్ కానీ. నేను అది కూడా చెప్తా హైజెనిక్ కండిషన్స్ గురించి. సో ద డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ ఆల్ ద బిల్డింగ్స్, బీ ఇట్ అప్పర్ సిటీ ఆర్ లోవర్ సిటీ, ఇన్ ఆల్మోస్ట్ all the sites of IVC are commonly seen only at the back side of the houses. But there is an exception to this model also. There is a place called Lothal in Gujarat. There you find the doors and windows in the front side of the houses. మరి ఇదేంటి ఎందుకంత ఎక్సెప్షనల్? When all the sites are following the same kind of model, why this site is exceptional to that model అని చాలా మంది ప్రశ్నిస్తే, దీనిలో అర్థమైన విషయం ఏంటి అంటే, లోథల్ ఈజ్ అ పోర్ట్ ఏరియా. ఆ టైంలో మ్యారిటైమ్ ట్రేడ్ జరిగేది అక్కడ నుండి. సో ఆ కూల్ బ్రీజ్ ని మేబీ పీపుల్ వాంటెడ్ టు ఎంజాయ్ కమింగ్ ఫ్రమ్ ద సీ. అయితే దే మైట్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఆర్ ప్లేస్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ దేర్ హౌసెస్ అని చెప్పడం జరుగుతుంది. సో మనకి హిస్టోరియల్ ఒపీనియన్స్ తోని మనకి చాలా మంచి అండర్స్టాండింగ్ వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫీచర్. కామన్ మోడల్ ఇది, ఎక్సెప్షన్స్ ఇది కామన్ మోడల్ కి. ఇది ఇంకో రకమైన ఫీచర్. బర్న్ బ్రిక్స్ యూజ్ చేసేవాళ్ళు, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ ఉండేవి. అండ్ ఇక్కడ డోర్స్ అండ్ విండోస్ దాదాపు అన్ని బిల్డింగ్స్ లో వెనక సైడ్ మాత్రమే చూడొచ్చు. కానీ లోథల్ ఈజ్ ఎక్సెప్షనల్ టు దిస్. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, ఎందుకంటే బీయింగ్ అ పోర్ట్ ఏరియా, మేబీ మచ్ ఆఫ్ ద పీపుల్ వాంటెడ్ టు ఎంజాయ్ ద కూల్ బ్రీజ్ కమింగ్ ఫ్రమ్ ద సీ. సో దే హ్యావ్ ప్లేస్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ ద బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఆఫ్ దేర్ హౌసెస్. దిస్ ఇస్ వన్ ఫీచర్. సెకండ్ ఏంటి అంటే, మనము ఇంకో స్లైడ్ తీసుకుంటా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూసినట్టయితే దీనిలో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూనిక్ అనే చెప్పుకోవాలి when compared with its contemporary civilizations. ఎందుకంటే ఎంతో అద్భుతమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ టైంలో ఉండేది. అండ్ ఇప్పుడు పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ పట్ల నాలెడ్జ్ కానీ అవేర్నెస్ కానీ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకుని రావడం జరిగింది, స్వచ్ఛ భారత్. కానీ మన యాన్సెస్టర్స్ కి ఆ టైంలోనే ఈ నాలెడ్జ్ అంతా ఉండింది చూడండి. సో వి షుడ్ అప్రిషియేట్ అవర్ యాన్సెస్టర్స్. అయితే ఇక్కడ వెరీ వెల్ బిల్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ప్రతి హౌస్ కూడా మెయిన్ డ్రైన్ కి ఎంతో అద్భుతంగా కనెక్ట్ అయ్యి ఉండేది అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ యూనిక్ ఫీచర్. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఐవీసీ లో కనిపిస్తుంది, విత్ ఓన్లీ వన్ ఎక్సెప్షన్ సో ఫార్. అదేంటి అంటే బనావలి. ఇది ఎక్కడుంది అంటే హర్యానా. ఇక్కడ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి ఫైండింగ్స్ దొరకలేదు. ఫ్యూచర్ లో దొరకచ్చేమో తెలియదు. ఓకే, సో దిస్ is the only place which is exceptional to this underground drainage system. In almost all the sites you find this very organized underground drainage system that was built, and it reflects that the IVC people, the people of Indus Valley civilization, had a firm knowledge on public health and sanitation. When it comes to Banavali, maybe people in Banavali lacked that knowledge of పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, అందుకనే అక్కడ లేకపోయి ఉండొచ్చు అని కూడా హిస్టోరియన్స్ చెప్తున్నారు. అయితే ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే, రోడ్స్ వర్ బిల్ట్ ఆన్ గ్రిడ్ ప్యాటర్న్. అండ్ వాట్ ఈస్ దిస్ గ్రిడ్ ప్యాటర్న్ అని మనము చూసినట్టయితే, ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ గెట్స్ కనెక్టెడ్ టు ద అదర్ రోడ్ ఎట్ ఎగ్జాక్ట్లీ 90 degrees, అంటే రైట్ యాంగిల్స్ లో కనెక్ట్ అవుతుంది. నేను చూపిస్తా సిటీస్ ఆ విధంగా ఎంత అద్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ గెట్స్ కనెక్టెడ్ టు ద అదర్ రోడ్ ఎట్ ఎగ్జాక్ట్లీ 90 degrees. ఈ విధంగా చూడండి, దిస్ ఇస్ 90,
This is 90. Each and every road is getting connected to the other road. 90. So, ee vidhanga unte we can plan agricultural fields here. We can plan residences here. And we can plan industries here. And we can plan markets here. చూడండి మొత్తం సొసైటీ వచ్చేసింది. ఎంతో అద్భుతంగా ప్లాన్ చేసి కట్టడం జరిగింది అనమాట ఈ సిటీస్ ఒక గ్రిడ్ ప్యాటర్న్ టెక్నాలజీతోని. ఇవాళ మనకి ఇప్పుడు మోడర్న్ ఏరాలో మనం చెప్పుకోవాలి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ గ్రిడ్ ప్యాటర్న్ మనకి ఎక్కడ కనిపిస్తుంది ఇండియాలో అంటే చండీగఢ్ ఎంతో అద్భుతంగా కట్టేయడం జరిగింది. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ ద రోడ్స్ గెట్ కనెక్టెడ్ టు ద అదర్ రోడ్స్ అట్ ఎగ్జాక్ట్లీ 90 degrees. మిగతా మాదిరిగా ఇట్లా స్నేక్స్ అండ్ ల్యాడర్ లాగా ఉండవు అనమాట. రోడ్స్ చాలా అద్భుతంగా ప్లాన్ చేసి కట్టడం జరిగింది ఆ టైం పీరియడ్ లో ఎక్కడ ఐవీసీలో. అండ్ దిస్ ఈస్ ఆల్సో వెరీ యూనిక్ మోడల్. అయితే దీనికి కూడా ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇది సేమ్ ప్లేస్ బనావలిలో ఈ గ్రిడ్ ప్యాటర్న్ అనేది దీనికి సంబంధించిన ఫైండింగ్స్ ఇప్పటివరకు దొరకలేదు. రీజన్స్ కూడా మనకు తెలియదు. అయితే చాలా మంది హిస్టోరియన్స్ భావన ఏంటి అంటే అక్కడ పీపుల్ ఇంకా అంటే కొంచెం వెనక తరంలోనే ఉన్నారు, ఇంకా వాళ్ళు మెచ్యూర్ కాలేదేమో, మేబీ కొత్త విషయాలు తెలుసుకోలేదేమో అని కూడా చెప్పడం జరిగింది కొంతమంది హిస్టోరియన్స్ ఆర్గ్యుమెంట్ కానీ డిబేట్స్ కానీ మనం చూసినట్లయితే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టౌన్ ప్లానింగ్. వీ హ్యావ్ understood that a common uniform model was found in almost all the towns with few exceptions, where each and every city was divided into a citadel and a lower city, upper city and lower city. The upper cities look like citadels. They are separated from the lower cities by a fortified wall, and they are situated on the elevated platform. And in almost all the buildings, the doors and windows are only seen in the back side. There is also one exception to that, and we also find a great organized underground drainage system which reflects that people had a very great knowledge on the public health and sanitation. And each and every road got connected to the other road at exactly 90 degrees, and this reflected in the grid pattern where cities were properly organizedly built, and this reflects the greatness of the town planning of IVC people. So this is all about the town planning. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఆ చాప్టర్ లో మనకి ఇంకా దేని రిఫరెన్స్ కనిపించింది అంటే ఇక్కడ ఇండస్ సీల్స్. ఇండస్ సీల్స్ అసలు ఈ సీల్స్ అనేటి ఏంటి, దాని పర్పస్ ఏంటి? ఫస్ట్ మనం పర్పస్ అని రాసుకుందాం. ఇక్కడ మీరు డైరెక్ట్ గా రిఫరెన్స్ మెటీరియల్స్ మనకి బిగినర్స్ ఎవరైతే చదువుతారో ఆ సీల్స్ ని అర్థం చేసుకోవడానికి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఏంటి ఈ సీల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు అని ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. దాని సైజెస్ ఏంటి, అసలు దేంతో తయారు చేస్తారు, ఎక్కడ వాడేవాళ్ళు అనేది, ఇవన్నీ కూడా. సో నేను అన్నిటిని కేటగరైజ్ చేసి చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని పర్పస్ ఆఫ్ ఇండస్ సీల్స్ ఏంటి అంటే ఇది అర్థం చేసుకుంటే మీకు చాలా మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. సీల్స్ వర్ యూజ్డ్ యాజ్ ఐడి కార్డ్స్ బై డిఫరెంట్ ప్రొఫెషనల్స్. అంటే ఇక్కడ దీని చుట్టూ కట్టుకునే వాళ్ళు, లేకపోతే దీని చుట్టూ కట్టుకునే వాళ్ళు, లేకపోతే ఈ ఆర్మ్స్ కి చుట్టూ కట్టుకునే వాళ్ళు అనమాట. ఒక ఐడి కార్డ్ లాగా, అంటే పర్టికులర్ ప్రొఫెషన్స్ కి ఒక పర్టికులర్ ఐడెంటిటీ అనమాట, దానికోసం యూజ్ చేసుకునే వాళ్ళు. అండ్ అంతేకాకుండా సీల్స్ వర్ యూజ్డ్ యాజ్ సర్టిఫికేట్స్ ఫర్ ట్రేడ్. అంటే ఏ గూడ్స్ కి అయితే ఒక పర్టికులర్ సీల్ టై చేయబడిందో ఆ గూడ్స్ కే ఒక పర్టికులర్ మార్కెట్ లోకి యాక్సెస్ వచ్చేది. సో ట్రేడ్ అథారిటీ, ట్రేడ్ సర్టిఫికేషన్స్ లాగా కూడా యూజ్ చేసేవాళ్ళు ఏది ఈ సీల్స్ ని. అంతేకాకుండా సీల్స్ వర్ యూజ్డ్ ఇన్ ద ఆర్నమెంట్స్. సీల్స్ వర్ యూజ్డ్ ఇన్ ద ఆర్నమెంట్స్ ఆల్సో. అంటే మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూడా ఆర్నమెంట్స్ వేసుకునే వాళ్ళు. అండ్ ఈ సీల్స్ ఆ ఆర్నమెంట్స్ లో కూడా మనకు కనిపించేవి. అండ్ అంతేకాకుండా ఈ సీల్స్ వర్ యూజ్డ్ యాజ్ అమ్యులెట్స్. అమ్యులెట్స్ అనేటి ఏంటంటే దే ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద అకల్ట్ సైన్స్. అకల్ట్ సైన్స్ అంటే ఏంటి అంటే ద సైన్స్ దట్ హెల్ప్స్ us in eradicating or removing the evil from the society. పర్టికులర్లీ తాంత్రిక్ ట్రెడిషన్స్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఇవన్నీ కూడా ఆకల్ట్ సైన్స్ లోకి వచ్చాయి. దానిలో యూజ్ చేసే మెటీరియల్స్ నే అమ్యులెట్స్ అని పిలుచుకోవాలి. అండ్ సమ్ సీల్స్ వర్ యూజ్డ్ యాజ్ అమ్యులెట్స్ ఆల్సో. సో ఇక్కడ మనకి పర్పస్ అర్థమైపోయింది. ఎక్కడెక్కడ సీల్స్ ని వాడేవాళ్ళు. ఐడి కార్డ్స్ లాగా యూజ్ చేసేవాళ్ళు డిఫరెంట్ ప్రొఫెషనల్స్. దే వర్ యూజ్డ్ యాజ్ ద ట్రేడ్ సర్టిఫికేట్స్. సమ్ వర్ యూజ్డ్ ఇన్ ద ఆర్నమెంట్స్ అండ్ సమ్ వర్ యూజ్డ్ యాజ్ అమ్యులెట్స్ ఆల్సో. ఇప్పుడు మనము మెటీరియల్ దట్ వాజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ దిస్ సీల్స్ అనేది చూద్దాం. విత్ వాట్ మెటీరియల్స్ దే వర్ మేడ్. మెటీరియల్స్ మనం చూసినట్టయితే
ది సీల్స్ వర్ మేడ్ అవుట్ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్, కాపర్ కానీ బ్రాంజ్ కానీ. Some seals were made out of gold also. Some seals were made out of ivory. And some seals were made out of terracotta. Terracotta ante burnt clay. Okay, దాంతో కూడా కొన్ని చేయడం జరిగింది. And some seals were made out of precious gems or stones. సో ఏ మెటీరియల్తో తయారు చేసే వాళ్ళు తెలిసింది, దాని పర్పస్ ఏంటి తెలిసింది. ఇప్పుడు షేప్కి వెళ్ళిపోదాం. యూ ఫైండ్ సీల్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్: రెక్టాంగులర్, సర్క్యులర్, స్క్వేర్ అండ్ సిలిండ్రికల్. డిఫరెంట్ షేప్స్ లో మనం చూడొచ్చు ఈ సీల్స్ అనేవి. అండ్ సైజ్కి వచ్చే విషయానికి వస్తే ఇట్ వేరీడ్, ద సీల్స్ వేరీడ్ ఫ్రమ్ ½ ఇంచ్ సైజ్కి వచ్చినప్పటికీ ½ ఇంచ్ నుండి 2.5 ఇంచెస్ వరకు వేరియేషన్ ఉండేది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో కనిపించేది అనమాట. సో దీని పర్పస్ ఏంటి అంటే దే వర్ యూజ్డ్ యాజ్ ఐడి కార్డ్స్, ట్రేడ్ సర్టిఫికేట్స్, ఆర్ దే వర్ యూజ్డ్ ఇన్ ఆర్నమెంట్స్ అండ్ సమ్ వర్ యూజ్డ్ యాజ్ amulets ఆల్సో. And the materials that were used in making these seals were different types of metals like copper, bronze, gold, silver. Some were made out of ivory, some were made out of terracotta, and some were made out of precious stones. They were seen in different shapes: rectangular, circular, square, and cylindrical. And the size varied from ½ inch to 2.5 inches. So this is all about Indus seal. So మనకి ఇందాక మనం చాప్టర్ వైజ్ మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాం అనుకున్నామంటే హరప్పన్ సివిలైజేషన్, దాని ఒక ఇంట్రడక్షన్, డిఫరెంట్ నేమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాము, అది ఎవరు బిల్డ్ చేశారో మనము తెలుసుకున్నాము, దాని ఎక్స్టెంట్ మనకి ఈ చాప్టర్లో దానికి సంబంధించి రిఫరెన్సెస్ ఉన్నాయి. నేను ఇంకా ఎలాబరేట్గా అడిషనల్ ఫ్యాక్ట్సే ఇస్తున్నాను మీకు. ఎక్స్టెంట్ గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ కి సంబంధించి అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇదే చాప్టర్ లో మనకి ఇండస్ సీల్స్ గురించి రిఫరెన్స్ ఉంది కాబట్టి అసలు ఇండస్ సీల్స్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటి, ఇది ఏ మెటీరియల్స్ యూజ్ చేశారు, ఏ సైజ్ లో ఉండేవి, ఏ షేప్ ఏంటి, అన్ని కూడా మనం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇక్కడ ఏంటి అంటే ఇండస్ స్క్రిప్ట్. రీసెంట్ గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా ఒక రివార్డ్ మనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఇండస్ స్క్రిప్ట్ ని డిసిఫర్ చేస్తారో ఫాస్ట్ గా వాళ్ళకి ఆ రివార్డ్ మనీ అనేది దక్కుతుంది అని చెప్పి. ఇప్పటికీ ఇట్ ఈస్ అన్డెసిఫర్డ్, కంప్లీట్లీ అన్డెసిఫర్డ్ స్క్రిప్ట్ అనే చెప్పుకోవాలి. ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అందుకనే దీని గురించి చాలా గొప్ప విషయాలు మనకు తెలియదు. ఎప్పుడైతే రైటింగ్ వెలుగులోకి వస్తుందో ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ కంటే కూడా రైటింగ్స్ కి మనము కొంచెం ఇది ఇచ్చి రెండు కాంప్లిమెంటరీ ఉండాలి మళ్ళీ, లేకపోతే ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ పై చేయి అవుతుంది. సో ఎప్పుడైతే అది మనం సాధించగలుగుతామో మన గొప్పతనం ఇంకా 10 రెట్లు ఎక్కువ అవుతుందనే నేను ఆశిస్తున్నాను. ఏది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి. అయితే ఇక్కడ ఇండస్ స్క్రిప్ట్ మనం చూసినట్టయితే దీన్ని ఏమని పిలుచుకోవాలి అంటే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. ఇందులో మనకి ఆల్ఫాబెట్స్ కానీ అక్షరాలు కానీ మనకి ఏం దొరకవు. సింబల్స్ కానీ ఒక సైన్స్ కానీ డిఫరెంట్ మార్క్స్ కానీ మనకు దొరుకుతాయి. అంటే సింబల్స్ అనుకుందాం, కంప్లీట్లీ పిక్చర్సే ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్లీ పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్. అయితే డైరెక్షన్ ఆఫ్ రైటింగ్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇట్ ఈస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. డైరెక్షన్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, ఉల్టా ఉండేది అనమాట, రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ఆఫ్ రైటింగ్. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం ఏం తెలుసుకోవాలి అంటే మరి ట్రాన్స్లేట్ చేయడానికి, పైన రాసింది ట్రాన్స్లేట్ చేయడానికి ఏదైనా బైలింగ్వల్ స్క్రిప్ట్ ఉండిందా అంటే బైలింగ్వల్ స్క్రిప్ట్ ఈజ్ అబ్సెంట్. మనకి మెసోపొటామియా కేసులో కానీ కొన్ని సివిలైజేషన్స్ కేసెస్ లో కానీ అక్కడ బైలింగ్వల్ స్క్రిప్ట్ అనేది లభించింది. అది కూడా కంప్లీట్లీ డిసిఫర్డ్ అయ్యింది. కానీ ఇండస్ కి సంబంధించి స్క్రిప్ట్ అనేది కంప్లీట్ గా డిసిఫర్ కాలేదు, లేకపోతే దాని గొప్పతనం ఇంకా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ బైలింగ్వల్ స్క్రిప్ట్ ఈజ్ అబ్సెంట్. మరి ఇప్పటిదాకా జరిగిన రీసెర్చ్ లో ఎన్ని సైన్స్, ఎన్ని పిక్చర్స్ అబ్జర్వ్ చేశారు అంటే ఓవర్ 400 distinctive signs are observed.
సోఫార్ 400కు పైన డిస్టింక్టివ్ సైన్స్ ని కనుక్కోవడం జరిగింది. కామన్ గా ఏవి చూసారు అంటే అంటే ఎన్ని కామన్ గా ఉన్నాయి అంటే కామన్ గా కొన్ని పదాలు మనం వాడుతూ ఉంటాం, కొన్ని అక్షరాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అట్లా కామన్ గా ఎన్ని సైన్స్ కనిపించినాయి అంటే కామన్ సైన్స్ టోటల్లీ మనం ఇక్కడ చూసినట్టయితే ఓవర్ 60 ఆర్ ఫౌండ్ యాజ్ కామన్ సైన్స్. బాగా ఈ కామన్ సైన్స్ లో కూడా చాలా సార్లు రిపీట్ అయిన సైన్ ఏది అంటే జార్ సైన్. మరి ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అనేది మనకు తెలియదు, ఇంకా రీసెర్చ్ బయటకు రావాల్సిందే. సో జార్ సైన్ ఈజ్ ఫౌండ్ మోస్ట్ కామన్లీ. ఓవర్ 400 distinctive signs were found, and in that over 60 are commonly seen. In that jar sign is most commonly seen. మరి ఇది ఈ స్క్రిప్ట్ అనేది ఏ సర్ఫేసెస్ పైన కనిపించింది అంటే ఏదో ఒక మీడియం ఉండాలి కదా ఇప్పుడు స్క్రిప్ట్ రాయడానికి. ఇప్పుడు మనం మెసోపోటామియన్స్ అయితే క్లే టాబ్లెట్స్ పైన రాసుకున్నారు, ఇది క్యూనిఫామ్ స్క్రిప్ట్. మరి ఇక్కడ ఈ విషయానికి వచ్చినప్పుడు దిస్ ఇండస్ స్క్రిప్ట్ ఈస్ ఫౌండ్ ఆన్ మెటల్ ప్లేట్స్, వెపన్స్, టూల్స్, పాటరీ అండ్ సీల్స్ పైన కూడా మనకి ఈ స్క్రిప్ట్ అనేది కనిపిస్తుంది. మరి ఇప్పుడు జరిగిన రీసెర్చ్ పరంగా, ఇప్పటి వరకు జరిగిన రీసెర్చ్ పరంగా ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఉంది రీసెర్చర్స్ లో అంటే ఇది ఒక స్క్రిప్ట్, ఏన్షియంట్ మోస్ట్ స్క్రిప్ట్ కాబట్టి తర్వాత డెవలప్ అయిన స్క్రిప్ట్స్ తో కంపేర్ చేస్తే దేనిలాగా అనిపిస్తుంది మోస్ట్లీ అనే దానిపైన ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో చాలా గ్రూప్స్ ఎమర్జ్ అయినాయి, వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము 2 sides తీసుకుందాం, 2 groups, 2 కామన్ గ్రూప్స్. ఏంటి అంటే ఒక గ్రూప్ పరంగా పర్టికులర్లీ వాళ్ళు ఎవరు అంటే ఎస్ఆర్ రావు అండ్ కృష్ణారావు అనే హిస్టోరియన్స్ పరంగా దిస్ ఇండస్ స్క్రిప్ట్ రిజెంబల్డ్ ఏన్షియంట్ మోస్ట్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అని వీళ్ళ వాదన. ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ ని బేస్ చేసుకునే నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ లో చాలా తర్వాత పీరియడ్ లో చాలా స్క్రిప్ట్స్ ఎమర్జ్ అయినాయి అనమాట. అయితే ఇక్కడ వాళ్ళ పరంగా ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కి సంబంధించిన ఏన్షియంట్ మోస్ట్ స్క్రిప్ట్ ఏంటి అంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ ని ఇది రిజంబుల్ చేస్తుంది అని చెప్పి ఎస్ఆర్ రావు కానీ కృష్ణారావు కానీ చెప్పడం జరిగింది. ఇంకో గ్రూప్ ఎవరు అంటే పర్పోలా అండ్ ఐరావతం మహాదేవన్. వీళ్ళిద్దరి ప్రకారం, పర్పోలా అండ్ ఐరావతం మహాదేవన్ ప్రకారము this mostly resembled the ancient most Dravidian script. And majority of the historians, మరి డెఫినెట్ గా ఈ రెండు గ్రూప్స్ ఆర్గ్యూ చేసుకున్నప్పుడు మెజారిటీ అంటే హిస్టోరియన్స్ కమ్యూనిటీ కానీ రీసెర్చర్స్ కమ్యూనిటీ కానీ ఏదో గ్రూప్ కి యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఏ గ్రూప్ కి యాక్సెప్ట్ చేశారు అంటే ఈ ద్రవిడియన్ థియరీకి యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళ ప్రకారము ఈ ఇండస్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇట్ మోస్ట్లీ రిజంబుల్స్ దట్ ద్రవిడియన్ స్క్రిప్ట్, నాట్ నార్త్ ఇండియన్ మనకి ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ కి సంబంధించిన ఏన్షియంట్ స్క్రిప్ట్ కి కాదు అని చెప్పి ఈ గ్రూప్ చేసిన రీసెర్చ్ నే చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. ఒకసారి స్క్రిప్ట్ కంప్లీట్ గా డెసిఫర్ అయిపోతే మనకి క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో వీఆర్ డన్ విత్ ద ఇండస్ స్క్రిప్ట్ ఆల్సో. Now comes the time to discuss about the reasons for the decline of such a great civilization. Okay, let us go into that topic now. Reasons for decline of IVC. రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ఐవిసి మనం చూసినట్టయితే ఒక సింగిల్ రీజన్ తోని అంత పెద్ద సివిలైజేషన్, అంత జాగ్రఫికల్ టెరిటరీ, అంత డైవర్సిఫైడ్ క్లైమాటిక్ కండిషన్స్ కానీ జాగ్రఫికల్ రిసోర్సెస్ కానీ ఉన్న అంత అద్భుతమైన సివిలైజేషన్ ఒక సింగిల్ రీజన్ తో డిక్లైన్ అయిందంటే మాత్రం మనం నమ్మలేము. సో కాంప్రహెన్సివ్లీ చాలా రీజన్స్ ఉన్నాయి, ఎవెన్చువల్ గా డిక్లైన్ అవ్వకుండా వచ్చిందనమాట ఈ సివిలైజేషన్. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ రీజన్ అది ఎవరు చెప్పారు అంటే మార్టిమమ్ వీలర్. ఈయన ప్రకారము ఆర్యన్ ఇన్వేజన్
ఈజ్ a reason for the decline for IVC అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అకార్డింగ్ టు ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ, ఆర్యన్స్ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సో వాళ్ళు నార్త్ వెస్ట్ లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఐవీసీ సైట్స్ ని టార్గెట్ చేసి ఉండేవాళ్ళు, నాట్ ఎంటైర్ ఐవీసీ. సో దిస్ మైట్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద రీజన్స్. మార్టిమమ్ వీలర్ ఈ విధంగా ఎందుకు చెప్పాడు అంటే, ఆయన రీసెర్చ్ లో మొహెంజోదారోలో ఒక గ్రూప్ ఆఫ్ స్కెలిటన్స్ కనిపించడం జరిగింది విత్ స్వోర్డ్ మార్క్స్. డెఫినెట్ గా ఇక్కడ దాడి జరిగి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన రీసెర్చ్ అక్కడికి ఆపలేదు. ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ ని మళ్ళీ రైటింగ్స్ తో కూడా కంపేర్ చేసి, రెండు కాంప్లిమెంట్ ఉంటేనే మనం ఎవిడెన్సెస్ లోకి జంప్ అవ్వాలి, కంక్లూజన్ లోకి జంప్ అవ్వాలి. కాబట్టి ఆయన అర్లియస్ట్ రిటర్న్ టెక్స్ట్ ఏదైతే ఉంది ఇండియన్ హిస్టరీలో, ఋగ్వేదాన్ని కూడా రిఫర్ చేయడం జరిగింది. ఈ ఋగ్వేదాన్ని కూడా ఆర్యన్ కల్చర్ స్టార్ట్ అయినాక వచ్చిన అద్భుతమైన బుక్ కాబట్టి, ఆ ఋగ్వేదాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే, ద మోస్ట్ ఫేవరెట్ గాడ్ ఇన్ ఋగ్వేద వాజ్ వార్ గాడ్ ఇంద్ర. అంటే ఒక యుద్ధానికి ఒక శుభం దిశగా మనల్ని పంపించే ఒక గాడ్ అనమాట, ఒక వార్ గాడ్, ఇంద్రుడిని పూజిస్తారనమాట. సో ఆ వార్ గాడ్ ఇంద్రాని అంటే మన వెనకాల ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఆయనని ఏమని పిలుచుకునే వాళ్ళు అంటే, ఆయన టైటిల్స్ ఋగ్వేదాలో మనం చూసినట్టయితే, ద డెస్ట్రాయర్ ఆఫ్ ద సిటీస్, డెస్ట్రాయర్, ద కాంకరర్ ఆఫ్ వాటర్ బాడీస్ అంటే రివర్స్, అండ్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ డ్యామ్స్. ఇది ఎందుకు అట్లా పిలుచుకున్నారంటే, ఒకసారి మీరు ఆలోచించండి. వీళ్ళు ఎప్పుడైతే సెంట్రల్ ఏషియా నుండి మైగ్రేట్ అయ్యి రావడం జరిగిందో, మన నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఒక లో లయింగ్ ఏరియాస్ లో ఉండి రూరల్ లైఫ్ కి అలవాటు పడిన వాళ్ళు ఎవరు? ఆర్యన్స్. అప్పుడు ఆ రూరల్ ఏరియాస్ లో ఉన్నారు కాబట్టి, దాని తర్వాత అంటే దాని పైన ఏం కనిపిస్తాయి? పెద్ద ఎత్తున సిటీస్ కనిపిస్తాయి కాబట్టి మనకి ఈ సిటీస్ లో జరిగే అర్బనైజేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా ఈ లో లయింగ్ ప్రాంతంలో ఉన్న పీపుల్ కి చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి, ఒక థ్రెట్ లాగా మారుతున్నాయి. కాబట్టి దే మైట్ హ్యావ్ అటాక్డ్ దోస్ సిటీస్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ వార్ గాడ్ ఇంద్ర అని చెప్పిన మనిషి మార్టిమమ్ వీలర్. సో దిస్ ఇస్ వన్ థియరీ. అయితే ఇంకో రీజన్ ఏంటి అంటే, ఇంకో రీజన్ చెప్పిన మనిషి జిఎఫ్ డేల్స్. ఒక నిమిషం. జిఎఫ్ డేల్స్ ఈయన ప్రకారము ఫ్లడ్స్ మైట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ద సిటీస్ ఆఫ్ ఐవీసీ. ఉండొచ్చు, ఎందుకంటే మొహెంజోదారో ఒక్కటే ఎంత విపరీతంగా విక్టిమైజ్ అయింది ఈ ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ కి అంటే, అట్లీస్ట్ 7 times మొహెంజోదారోని రీబిల్డ్ చేసి ఉండొచ్చు అని చెప్పి హిస్టోరియన్స్ మనకు చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ జిఎఫ్ డేల్స్ పరంగా ఫ్లడ్స్ మైట్ బి అ రీజన్ ఫర్ డిస్ట్రాయింగ్ డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ఐవీసీ. అయితే ఇక్కడ దీనికి యాడ్ చేస్తూనే, ఈ వాదనకి యాడ్ చేస్తూనే రాబర్ట్ రేక్స్ అనే మనిషి ఏం చెప్పాడు అంటే, ఎస్ ద ఫ్లడ్స్ మైట్ హ్యావ్ డిస్ట్రాయిడ్, కానీ ఈ ఫ్లడ్ వాటర్ అనేది ఎప్పుడైనా వెళ్ళిపోతాయి దాదాపు. కానీ అది ఎంత భయంకరమైన ఫ్లడ్స్ అయినాయి అంటే, రాబర్ట్ రేక్స్ ఒపీనియన్ లో కటాస్ట్రోఫిక్ ఫ్లడ్స్ అంటే వాటర్ ఒకసారి జమ అయినాయి, మళ్ళీ ఇంకా వాపస్ పోలేదు, అక్కడ ఎండిపోవడం జరిగింది. అంటే సిటీస్ గాట్ సబ్మర్జ్డ్ అని చెప్పిన మనిషి ఎవరు అంటే రాబర్ట్ రేక్స్. కటాస్ట్రోఫిక్ ఫ్లడ్స్. ఇంకో వాదన మనం ఇంకో రీజన్ చూసినట్టయితే అగర్వాల్ అనే మనిషి ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ పర్సన్ అగర్వాల్, ఈయన ఏం చెప్తున్నాడు అంటే, డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్. అసలు మనకి హ్యూమన్ సెటిల్మెంట్స్ స్టార్ట్ అవ్వడానికి కారణమే ల్యాండ్ అండ్ వాటర్. మరి ఆ రివర్సే డ్రై అప్ అయిపోతే ఆ సివిలైజేషనే అంతరించిపోతుంది. కాబట్టి ఈయన పరంగా, అగర్వాల్ పరంగా ఈయన ఏం చెప్తున్నాడు అంటే, డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్ మైట్ బి ఆ కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఐవీసీ. ఎందుకంటే మనకి సరస్వతి రివర్ మనకి ఏదైతే చూస్తామో అది ఏన్షియంట్ పీరియడ్ లో నిజంగానే ఉండింది. అండ్ దానికి సంబంధించి ఎవిడెన్సెస్ నాసా కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో కానీ, వివిధమైన రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో దానికి సంబంధించి ఏన్షియంట్ ట్రేసెస్ కూడా మనకు దొరకడం జరిగింది. సో ఈ సరస్వతి రివర్ ఏదైతే డ్రై అప్ అయిందో, మోస్ట్లీ ఇట్ ఈస్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థార్ డెజర్ట్ ఇవాళ. అయితే ఇక్కడ డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్స్ కూడా మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎప్పుడైతే ఆ సరస్వతి డ్రై అయిపోయి ఉంటుందో దానికి అడ్జసెంట్ గా లొకేట్ అయిన సిటీస్ కూడా అంతరించిపోయి ఉండొచ్చు అనే వాదన అగర్వాల్ది. సో మార్టిమమ్ వీలర్ పరంగా ఆర్యన్ ఇన్వేషన్ మైట్ బి అ రీజన్. జిఎఫ్ డేల్స్ పరంగా ఫ్లడ్స్ మైట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ డిఫరెంట్ సిటీస్ ఆఫ్ ఐవీసీ.
According to Robert Rakes, the floods were very catastrophic floods, not normal floods. And Agarwal says that the drying up of rivers might be a cause for the decline of IVC. Next, unko reason చెప్పిన మనిషి లామ్నిక్. లామ్నిక్ పరంగా మనకి ఈయన ఏం చెప్తున్నాడు అంటే చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రివర్స్. నిజమే ఇది కూడా. ఇండస్ రివర్ ని దాని కోర్స్ నే చేంజ్ చేయడం, అంటే ద డైరెక్షన్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ చేంజ్. ఎప్పుడు కూడా మనము అగేన్స్ట్ ద నేచర్, మన ఇంజనీరింగ్ అనేది అగేన్స్ట్ ద నేచర్ ఉండకూడదు. చాలా వాటిలలో ఉంటుంది, కొంచెం కొలాటరల్ డ్యామేజ్ కూడా ఉంటుంది, కానీ ఇది నేచర్కి అగేన్స్ట్ గానే వాళ్ళ ఓన్ సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ కోసము రివర్ కోర్స్ నే చేంజ్ చేస్తామంటే ఎట్లా? నిజంగానే ఇండస్ రివర్ కోర్స్ చేంజ్ చేయడం జరిగింది. అయితే దట్ మైట్ బి ద రీజన్. అక్కడ దానికి అడ్జసెంట్ గా ఉన్న సిటీస్ అవి తట్టుకోలేకపోయినాయి, వానిష్ అయిపోయి ఉంటాయి అని చెప్పి లామ్నిక్ చెప్తున్నాడు. ఇంకో రీజన్ ఏంటి అంటే చాలా అద్భుతంగా చెప్పిన మనిషి, నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే ఫేర్ సర్వీస్ అనే హిస్టోరియన్ చెప్పడం జరిగింది. ఈయన పరంగా ఏంటి అంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, ecological imbalance might be a cause for the decline of IVC. ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడైతే మెచ్యూర్డ్ ఫేజ్కి వచ్చిందో విపరీతమైన ట్రేడ్ అండ్ కామర్స్ ఉండేది, అండ్ సొసైటీ బికేమ్ వెరీ సర్ప్లస్. దాని జాగ్రఫీ తీసుకున్నా లేకపోతే వాళ్ళకున్న రిసోర్సెస్ తీసుకున్నా చాలా సర్ప్లస్ అవ్వడం జరిగింది. ఎనీ సొసైటీ వేర్ దెర్ ఇస్ సర్ప్లస్ ఆఫ్ వెల్త్, అక్కడ ఏం చూస్తామంటే దెర్ విల్ బి అ పాపులేషన్ అవుట్ బస్ట్. ఎస్, మనకి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమందినైనా పొజెస్ చేసుకోవచ్చు, మనకి విపరీతంగా ఉన్నాయి వెనకాల ఆస్తులు, కాబట్టి ఆ ఆలోచనతోనే వస్తుంది. సో ఇక్కడ కూడా ఆ విధంగానే జరిగింది. వెన్ దేర్ వాజ్ అ ప్రాస్పెరిటీ ఇన్ ద సొసైటీ, వెన్ ద ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లరిష్డ్ లైక్ ఎనీథింగ్, దేర్ వాజ్ అన్ అవుట్బస్ట్ ఆఫ్ పాపులేషన్. అండ్ అవుట్ బస్ట్ ఆఫ్ పాపులేషన్ డెఫినెట్ గా ఇమీడియట్ దేనిపైన ఇంపాక్ట్స్ పడతాయి అంటే జాగ్రఫికల్ రిసోర్సెస్ పై. అంత స్థలం ఉండాలి బతకనికి, రిసోర్సెస్ కూడా అవైలబుల్ ఉండాలి. సో ఇమీడియట్ ఇంపాక్ట్ ఈ అవుట్ బస్ట్ ఆఫ్ పాపులేషన్ దేనిపైన పడింది అంటే డీఫారెస్టేషన్. ఎందుకంటే పాపులేషన్ ఎప్పుడైతే గ్రో అవుతా పోయిందో ఫైర్ వుడ్ కానీ వుడ్ కానీ డిమాండ్ కూడా భయంకరంగా పెరిగింది. ఎందుకంటే ఈ ఫైర్ వుడ్ అనేది కుకింగ్ లో యూజ్ చేసేవాళ్ళు ఆ టైం పీరియడ్లో. ఆ టైంలో గ్యాసులు కానీ స్టవ్లు కానీ లేవు కాబట్టి కుకింగ్ లో యూజ్ చేసేవాళ్ళు, ఇండస్ట్రీస్ లో యూజ్ చేసేవాళ్ళు, షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేసేవాళ్ళు వుడెన్ మెటీరియల్స్. కాబట్టి విపరీతమైన ఇంపాక్ట్ దీనికి, అంటే ఒక ప్రాస్పెరిటీ, ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లరిష్మెంట్, అండ్ దాని ఇంపాక్ట్ అవుట్ బస్ట్ ఆఫ్ ద పాపులేషన్, దాని ఇంపాక్ట్ డీఫారెస్టేషన్. ఈ డీఫారెస్టేషన్ అవ్వడం మూలంగా సాయిల్ ఎరోజన్ అనేది కూడా విపరీతంగా జరిగిందనమాట. ఈ సాయిల్ ఎరోజన్ ఎప్పుడైతే జరిగిందో మనకి ఫుడ్ స్కేర్సిటీ, మనకి ఫుడ్ సెక్యూరిటీ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దిస్ మైట్ హ్యావ్ క్రియేటెడ్ అండ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అని చాలా అద్భుతంగా చెప్పిన మనిషి ఎవరంటే ఫేర్ సర్వీస్. ఇది నిజంగానే అయ్యి ఉండొచ్చు సార్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ నైట్ కాదు ఇది. అయితే ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, ఇది కూడా చాలా మంది హిస్టోరియన్స్ చెప్తారు, కన్జర్వేటివ్ మెంటాలిటీ ఆఫ్ ఇండస్ పీపుల్. బికాస్ ఆఫ్ ద సర్ప్లస్ మనీ, బికాస్ ఆఫ్ ద లగ్జరియస్ లైఫ్, బికాస్ ఆఫ్ ద వెరీ గుడ్ జాగ్రఫికల్, అంటే చుట్టుపక్కలంతా వాటర్ బాడీస్ కాపాడుతున్నాయి, పైనేమో మైటీ హిమాలయాస్ కాపాడుతున్నాయి, ఎవరు వచ్చి అటాక్ చేస్తారులే, అది ఆ ఫీలింగ్ తో అంటే ఒక కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉండేది. అండ్ ఈ కన్జర్వేటివ్ మైండ్ సెట్ తోని వాళ్ళు చేంజింగ్ టైమ్స్ తోనే ఎప్పుడు చేంజ్ అయ్యేవాళ్ళు కాదు. వరల్డ్ అంతా చేంజ్ అవుతుంది, సుపీరియర్ మెటల్స్ యూజ్ చేస్తున్నారు, సుపీరియర్ వెపన్స్ యూజ్ చేస్తున్నారు, సుపీరియర్ టూల్స్ యూజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఆ పాతకాలం నాటి కాపర్ అండ్ బ్రాంజ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అండ్ దీస్ పీపుల్ వర్ నెవర్ రెడీ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అంటే దాన్ని తట్టుకునే స్కిల్ కూడా వీళ్ళకి లేదు. అంటే దేవర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్ కానీ దేనిలో కానీ ఇంట్రెస్ట్ లేదు. మేబీ దట్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఆర్ కన్జర్వేటివ్ ఐడియాలజీ మైట్ బి అనదర్ రీజన్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ఐవిసి అని చెప్పి కొంతమంది హిస్టోరియన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫైనలీ వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్. ఇప్పుడు మనం క్లాస్ 12th కి సంబంధించి చాప్టర్ 2లోకి వెళ్ళిపోదాము. దానిలో మనకి ఇచ్చే థీమ్ ఏంటి అంటే కింగ్స్, ఫార్మర్స్ అండ్ టౌన్స్. ఒక్కసారి మనకి సెంటర్ ఆఫ్ ఫోకస్ ఈ చాప్టర్ లో దేనిపైన ఉంది అనేది చూద్దాం. అర్లీ స్టేట్స్, అసలు ఏ విధంగా కింగ్డమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనకి దాని ముందు మనం చదువుకున్న చాప్టర్ ఏంటి అంటే హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.
ఆ టైం పీరియడ్లో అక్కడ మనకి కాంక్రీట్ ఎవిడెన్సెస్ దొరకలేదు అబౌట్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ ఆర్ కింగ్స్. ఒకటే ఒక స్టాచ్యూ దొరకడం జరిగింది, అది కూడా హెడ్ స్టాచ్యూ ఆఫ్ కింగ్ ప్రీస్ట్ అని అంటారు. ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ స్టియటైట్. అయితే దాన్ని పక్కన పెడితే మనకి కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఏవి కూడా దొరకడం జరగలేదు ఈ కింగ్డమ్స్ ఎగ్జిస్టెన్స్ కానీ కింగ్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని మనం కంక్లూడ్ చేసే విధంగా. సో అసలు కింగ్డమ్స్ అనేవి ప్రాపర్ గా మనకి ఎవిడెన్సెస్ తోని ఏ టైం పీరియడ్ లో ఎమర్జ్ అయినాయి, ఆ కింగ్డమ్స్ ఏ విధంగా మారినాయి అనేది మనకి ఇక్కడ నేర్చుకుంటాము. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఫోకస్ ఏంటి అంటే ఇక్కడ జనాస్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు జనపదాస్, దాని తర్వాత మహాజనపదాస్ రావడం జరిగింది. మొత్తము ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క పొలిటికల్ కండిషన్స్ మొత్తం ఒక 16 మహాజనపదాస్ చేతిలో ఉండేవి. అండ్ ఆ 16 మహాజనపదాస్ లో ఒక మహాజనపద బికేమ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ అన్ఛాలెంజ్డ్, అదే మగధ. ఆ మగధ అశోక రూల్ కింద ఏ విధంగా ఉండేది, ఆయన ఏ విధంగా సబ్జెక్ట్స్ తోని కమ్యూనికేట్ చేసేవాడు, అండ్ పర్టికులర్ గా ఆయన ఇన్స్క్రిప్షన్స్ ని ఎట్లా డెసిఫర్ చేయడం జరిగింది అనేది మనం ఈ చాప్టర్ లో నేర్చుకోవడం జరుగుతుంది. ఒక్కసారి మనము ఫస్ట్ స్లైడ్ లో ఇవన్నీ పాయింట్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, మీరు బాగా ఫోకస్ చేసి వినాలి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత నేను ఇంతకు ముందు చెప్పినట్టు దేర్ వర్ నో కాంక్రీట్ ఎవిడెన్సెస్ స్టిల్ నౌ. ఇప్పటిదాకా దేర్ ఆర్ నో కాంక్రీట్ ఎవిడెన్సెస్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కింగ్డమ్స్ ఆర్ కింగ్స్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అయితే ఇక్కడ మనము అసలు ఏ విధంగా ఈ కింగ్డమ్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. అయితే మనకి అర్లియస్ట్ ఎవిడెన్స్ మనకి ఎక్కడ నుండి వస్తుందంటే ఋగ్వేద నుండి. ఇది మనం చూసినట్టయితే మనందరికీ తెలిసిన విషయమే, ఋగ్వేద ఈస్ డివైడెడ్ ఇంటూ 10 పార్ట్స్. దాన్నే 10 మండల్స్ అంటారు. అయితే ఇందులో 7th పార్ట్ ఆర్ 7th మండల్ దేని గురించి చెప్తుంది అంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. దాన్నే ఇక్కడ ఏమని పిలుస్తున్నారు అంటే దశరజ్ఞ. బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ గురించి మనకి ప్రస్తావన వస్తుంది. అయితే ఇదంతా బాగా చదివితే మనకి ఏమర్థమవుతుందంటే ఇనిషియల్లీ దెర్ వర్ ట్రైబల్ కింగ్డమ్స్. వాటిని మనం ఏమని పిలవాలి అంటే జనాస్. అయితే ఈ దశరజ్ఞ విషయానికి వస్తే పంజాబ్ ప్రాంతంలో ఆ ఋగ్వేద రిఫరెన్స్ ప్రకారము పంజాబ్ ప్రాంతంలో 2 ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేవి. అవి ఏంటి అంటే భారత కింగ్డమ్, భారత ట్రైబ్ అండ్ పురు ట్రైబ్. ఇవి 2 కూడా రైవల్ కింగ్డమ్స్. అయితే ఇక్కడ మనకి ఈ భారత ట్రైబ్ ని లీడ్ చేసిన రాజు ఎవరు అంటే సుద్దామ. అండ్ దీన్ని లీడ్ చేసే రాజు ఎవరు అంటే కుత్స. వీళ్ళిద్దరికి రైవలరీ ఉండేది, రీజనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి పంజాబ్ ప్రాంతంలో. ఈ దశరజ్ఞలో అదే రిఫరెన్స్ మనకు దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే సుద్దామ కోర్ట్ లో దేర్ వాజ్ అ సేజ్ నేమ్డ్ విశ్వామిత్ర. వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్ అనేది చెడడం జరిగింది. అంటే దేర్ వర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ సుద్దామ అండ్ అ సేజ్ ఇన్ హిస్ కోర్ట్ విశ్వామిత్ర. సో విశ్వామిత్ర వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కోర్ట్, డిస్మిస్ చేయడం జరిగింది. ఆయన అది తట్టుకోలేక ఈయన పైన రివెంజ్ తీసుకుందామని చెప్పి ఈ జాయిన్ హిస్ హ్యాండ్స్ విత్ ద రైవల్ కింగ్ కుత్స. అయితే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు ద బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. కానీ ఇక్కడ ఇద్దరే రాజులు కనిపిస్తున్నారు మనకి. ఇంకో 8 కింగ్స్, 8 రాజులు దే హ్యావ్ సపోర్టెడ్ కుత్స ఇన్ దిస్ బ్యాటిల్. అంటే భారత కింగ్డమ్ ఫాట్ సింగిల్ హ్యాండెడ్లీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కుత్సాకి మరో 8 రాజులు సహకరించడం జరిగింది. అండ్ అ ఫియర్సమ్ బ్యాటిల్ వాజ్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పారుష్ని. ఇదేంటి అంటే రావి రివర్. దిస్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్.
పంజాబ్ ప్రాంతంలో ఈ యుద్ధం అనేది జరగడం జరిగింది. అయితే విశ్వామిత్ర ప్లేస్ లో సుద్దామ హీ అపాయింటెడ్ వశిష్ఠ. ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. సో విశ్వామిత్ర ఏమో కుత్సా సైడ్ ఉన్నాడు, వశిష్ఠ ఏమో సుద్దామ సైడ్ ఉన్నాడు, మరో 8 కింగ్స్ ఏమో కుత్సాకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి 8 రాజులకి ఏంటి ఇష్యూ సుద్దామతోని అంటే రివర్ వాటర్ డిస్ప్యూట్స్. చూడండి, ఈ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ కానీ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ కానీ ఇది కూడా కొత్త విషయం కాదు, మనకి తరతరాలుగా మన చరిత్రలో ఉన్న విషయమే అనమాట. అయితే ఆ బ్యాటిల్ వాస్ ఫాట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ పారుష్ని, దట్ ఈస్ నథింగ్ బట్ రావి రివర్. ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. మరి ఈ బ్యాటిల్ అవుట్కమ్ ఏంటి అంటే 9 రాజులు ఒక సైడ్, ఒక రాజు ఇంకో సైడ్. బట్ భారత ట్రైబ్ వాజ్ విక్టోరియస్ హియర్. సుద్దామ వాజ్ విక్టోరియస్. అందుకనే ఏన్షియంట్ పీరియడ్ లో దిస్ ఇస్ ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ కానీ ఒక అన్ఛాలెంజ్డ్ ఆర్ పవర్ఫుల్ ట్రైబల్ కింగ్డమ్ కాబట్టి మనం దీన్ని గుర్తిస్తూనే మన ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ఇండియాకి మనము భారత్ అని పిలవడం కూడా జరుగుతుంది. దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ ట్రైబ్ ఓన్లీ. ఇది చాలా సంవత్సరాలు నార్త్ అంటే ఆర్యదేశ ఏదైతే ఉందో అక్కడ అన్ఛాలెంజ్డ్ ట్రైబల్ కింగ్డమ్ గా ఉండడం జరిగింది. అండ్ తక్కిన రాజ్యాలన్నీ కూడా దే యాక్సెప్టెడ్ ద సావరెనిటీ ఆఫ్ భారత కింగ్డమ్. దాన్ని కోమెమరేట్ చేసుకుంటేనే మనము ఇండియాకున్న ఏన్షియంట్ నేమ్ భారత్ అని పిలుచుకోవడం జరుగుతుంది, విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మోడర్న్ నేమ్ వచ్చేసి ఇండియా, సో ఏన్షియంట్ నేమ్ వచ్చేసి భారత్. అది ఎక్కడ నుండి వస్తుందంటే ఈ భారత ట్రైబ్ నుండి. ఈ విధంగా కింగ్డమ్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సో ఈ జన అనేది ఒక ట్రైబల్ కింగ్డమ్, తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చే వరకు జన గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ జనపద. ఇది సివిలైజ్డ్ కింగ్డమ్. అండ్ లేటర్ పీరియడ్ లో జనపదాసే మహాజనపదాస్ గా మారినాయి అన్నమాట. అంటే చాలా పవర్ఫుల్ లార్జ్ సివిలైజ్డ్ కింగ్డమ్స్. ఈ విధంగా కింగ్డమ్స్ కానీ స్టేట్స్ అనేవి కానీ ఎమర్జ్ అవ్వడం జరిగింది. అయితే మనకి 600 నుండి 300 BC టైం పీరియడ్ చూసినట్టయితే మనకి ఇండియన్ పొలిటికల్ కండిషన్స్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 16 మహాజనపదాస్. జాగ్రఫికల్ టెరిటరీస్ కూడా నేను చెప్తాను. వీటినే మనము షోడశ మహాజనపదాస్ అని పిలుచుకుంటాం. షోడశ అంటే 16. అయితే మనము ఈ 600 to 300 BC ఈ టైం పీరియడ్ ని పాపులర్ గా ఏమని పిలుస్తారంటే ఏజ్ ఆఫ్ మహాజనపదాస్, or it is also called as age of బుద్ధిజం. చాలా పాపులర్ ఫిలాసఫీగా ఎదగడం జరిగింది ఇదే టైం పీరియడ్ లో. అందుకనే దీన్ని ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ ఆర్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. అసలు ఈ 16 మహాజనపదాస్ ఏంటి, ఏ ప్రాంతాల్లో విస్తరించాయి, వాటి క్యాపిటల్స్ ఏంటి అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికి ఏదైనా జాగ్రఫికల్ పెక్యులారిటీ అంటే ఏదైనా యూనిక్నెస్ ఉంటే అవి కూడా డెఫినెట్ గా రిఫర్ చేయండి. రీసెంట్ గానే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అది బేస్ చేసుకునే క్వశ్చన్ కూడా రావడం జరిగింది. సో లాజికల్ క్వశ్చన్స్ అంటే ఏది ఒకసారి రెఫరెన్స్ మెటీరియల్ లో కానీ క్లాస్ లో ఒకసారి విన్నాక అక్కడనే వదలకండి. అసలు ఏంటి ఇది, ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, దానికి ఏమైనా జాగ్రఫికల్ యూనిక్నెస్ ఉందా, నార్థన్ మోస్ట్ మహాజనపదానా లేకపోతే ఈస్టర్న్ మోస్టా, వెస్టర్న్ మోస్టా, సదర్న్ మోస్టా, ఆ విధంగా కూడా అంటే ఏదైనా హిల్లీ ఏరియాస్ లో లొకేట్ అయి ఉందా, లేకపోతే ఏదైనా పాపులర్ రివర్స్ ఫ్లో అవుతున్నాయా, అవి కూడా మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలి. ఇటువంటి ఏరియాస్ నుండే మనకి ప్రిలిమినరీలో క్వశ్చన్స్ వస్తాయి. ఈ చాప్టర్స్ డిస్కషన్ కానీ ఫ్యాక్ట్స్ డిస్కషన్ కానీ అందరు చేస్తారు, కానీ లాజికల్ క్వశ్చన్ ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో దాని నుండి ఒకవేళ యూపీఎస్సీ అడిగితే డెఫినెట్ గా అది ఒక గ్రే ఏరియా ఆర్ వాక్యూమ్ ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఫోకస్ చేయాలి మీరు. అయితే ఇక్కడ మనం ఒకసారి
మహాజనపదాస్ చూసుకుందాం. వాటి క్యాపిటల్స్ ఏంటి, జాగ్రఫికల్ టెరిటరీస్ ఏంటి. మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను, టోటల్లీ దెర్ ఆర్ 16 మహాజనపదాస్. అయితే ఇందులో 10 ఏమో ఇండో గ్యాంజెటిక్ రీజన్ లో ఉన్నాయి. అంటే the regions where Indus and its tributaries were flowing and the region where Ganges and its tributaries were flowing. ఈ లొకేషన్ లో విస్తీర్ణమై ఉన్నాయి అన్నమాట. ఇంకో రెండేమో సెంట్రల్ ఇండియాలో చూడొచ్చు మనం. ఒకటి వెస్టర్న్ ఇండియాలో, ఒకటి మనకి రెండు నార్త్ వెస్టర్న్ ఇండియాలో అండ్ ఒకటి సౌత్ లో మనం చూడొచ్చు. సో టోటల్లీ 16 Mahajanapadas. So 10 are located in Indo-Gangetic region, 2 are located in Central Indian region, 1 Mahajanapada is located in Western India, 2 Mahajanapadas are located in northwestern part of Indian subcontinent, and there is only 1 Mahajanapada in the south. Totally, it makes 16 Mahajanapadas, and the politics of Indian subcontinent were dominated by these 16 Mahajanapadas. ఇవి ఏంటి, అవి క్యాపిటల్స్ ఏంటి, ఆ లొకేషన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు లైన్ గా మనం చూసినట్టయితే మగధ, మల్ల, కాశీ, కోసాల, కురు, వత్స, వజ్జి, సౌరసేన, చంపా, ఆహిఛత్ర. మొత్తం చూసినట్టయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఇవన్నీ కూడా ఈ 10 మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో, ఈ 10 మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండో గ్యాంజెటిక్ రీజన్ లో లొకేట్ అయి ఉన్నాయి. ఇండో గ్యాంజెటిక్ రీజన్ ఒకసారి మళ్ళా చూడండి. మగధ ద మోస్ట్ పాపులర్ అండ్ వెరీ పవర్ఫుల్ వన్, మల్ల, కాశీ, కోసాల, కురు, వత్స, వజ్జి, సౌరసేన, చంపా అండ్ ఆహిఛత్ర. ఆల్ దీస్ 10 ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ రీజన్. ఒకసారి మనం క్యాపిటల్స్ లోకి వెళ్ళిపోదాము. ఇనిషియల్లీ మగధ క్యాపిటల్ వాజ్ రాజగృహ. దిస్ ఈజ్ ఇన్ బీహార్. Later, Pataliputra was made as capital. This is located in Bihar. మల్లా విషయానికి వస్తే దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. కుశీనగర్ ఉత్తరప్రదేశ్, పావాపురి బీహార్. కాశీ విషయానికి వస్తే వారణాసి ఉత్తరప్రదేశ్ దాని క్యాపిటల్. కోసాల విషయానికి వస్తే శ్రావస్తి ఉత్తరప్రదేశ్ లో దాని క్యాపిటల్. కురు విషయానికి వస్తే దీనికి కూడా 2 క్యాపిటల్స్, ఇంద్రప్రస్థ ఏన్షియంట్ నేమ్ ఆఫ్ ఢిల్లీ, ఇంకో క్యాపిటల్ హస్తినాపూర్, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉండడం జరుగుతుంది. వత్స విషయానికి వస్తే కౌశాంబి ఇస్ ద క్యాపిటల్ ఇన్ ఉత్తరప్రదేశ్. వజ్జీ విషయానికి వస్తే వైశాలి
in Bihar is the capital. Saurasena, very popular place, the capital Madura, Uttar Pradesh. Champa capital Anga in Bihar. And Ahichatra capital, sorry, actually Panchala. Panchala capital Ahichatra, Uttar Pradesh. So totally 10 unnai Indo-Gangetic region lo. Magadha initial capital was Rajagruha in Bihar, later shifted to Pataliputra in Bihar. Malla has got two capitals, Kushinagar in Uttar Pradesh and Pawapuri in Bihar. Kasi, its capital was Varanasi in Uttar Pradesh. Kosala, Shravasti in Uttar Pradesh. Kuru, Indraprastha, that is the ancient name of Delhi. Hastinapur, Uttar Pradesh. Vatsa, Kaushambi in Uttar Pradesh. Vajji, Vaishali in Bihar is the capital. Saurasena, Madura in Uttar Pradesh is the capital. Champa, Anga is in Bihar is the capital. And Panchala, Ahichatra in Uttar Pradesh is the capital. Totally, we are done with 10 kingdoms that were located in Indo-Gangetic region, 10 Mahajanapadas. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధంగానే 2 kingdoms in central India అని చెప్పాను కదా, అవేంటి చూద్దాం ఒకసారి. అవంతి, క్యాపిటల్ ఉజ్జయిన్, మధ్యప్రదేశ్. చేడి, క్యాపిటల్ Suktimati. This is in the borders of Uttar Pradesh and Madhya Pradesh. Idi akkad locate ayi undi. And one kingdom was located in Western India. As I have told you, its name is Matsya. Capital Viratanagar. It is the ancient name of Jaipur in Rajasthan. Ancient name of Delhi is Indraprastha. Ancient name of Viratanagar is Jaipur in Rajasthan. And 2 kingdoms were in northwestern part of India or Indian subcontinent. Aventi ante Gandhara, capital Takshashil. It is in present day Pakistan. Cambodia, capital Rajapura, also located in Pakistan. And there is only one kingdom in the south, as I have told you. Asmaka, capital బోధన. ఇదేంటి అంటే ఏన్షియంట్ నేమ్ ఆఫ్ బోధన్ అనే లొకేషన్ ఉంది నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లో. ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ స్టేట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లొకేషన్స్. 10 Mahajanapadas were located in Indo-Gangetic region. 2 Mahajanapadas were located in Central Indian region. 1 Mahajanapada was located in the Western region. 1 Mahajanapada in the south and 2 Mahajanapadas in the northwestern part of Indian subcontinent. And మనకి ఈ సిటీస్ ఏవైతే చూసారో, ఈ క్యాపిటల్స్, ఇవే టౌన్స్ ఒక పాపులర్ సెంటర్స్ గా మారడం జరిగింది. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడైతే డిక్లైన్ అయ్యిందో, దాని తర్వాత చాలా సంవత్సరాలు ఒక అర్బన్ ఫేజ్ అనేది చూడలేదు ఇండియా. మళ్ళా సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ అనేది ఈ మహాజనపదాస్ పీరియడ్ తోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. దట్ ఇట్ సెల్ఫ్ హ్యాపెండ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్. బాగా గుర్తుంచుకోవాలి. ఇందాక మనం థీమ్ లో చూసాం కదా, ద కింగ్స్ ఆర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ మనకి ఈ అర్బన్ సెంటర్స్ కానీ టౌన్స్ కానీ అదే థీమ్. సో ఈ విధంగానే మళ్ళీ ఇంకోసారి ఏన్షియంట్ సిటీస్ అనేవి డెవలప్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద రూల్ ఆఫ్ దిస్ మహాజనపదాస్. అయితే ఈ మొత్తం మహాజనపదాస్ లో ఇన్ ఆల్ దీస్ 16 మహాజనపదాస్
చాలా స్ట్రాంగ్ మహాజనపదాస్ ఏవి అంటే మగధ అండ్ దాని రైవల్ అవంతి. In all these 16 Mahajanapadas, Magadha became very successful in conquering the rest of the Mahajanapadas, and it also defeated its strongest rival Avanti, and it rose up to prominence. అయితే ఇక్కడ మనం బాగా డిస్కస్ చేయాలి అంటే ఏంటి అంటే ఇది మగధ వల్లనే ఎందుకు సాధ్యమైంది, ఈ మొత్తం మహాజనపదాస్ లో మగధ ఎందుకు అంత హైట్స్ లోకి లేవడం జరిగింది, అంత స్ట్రాంగ్ ఎట్లా అయ్యారు, అంత గ్రేట్ కింగ్డమ్ ఎట్లా అవ్వడం జరిగింది అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే మగధ ఏదైతే ఉందో దాని దగ్గర అబండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. ఆఫ్ ఐరన్ ఓర్, abundant resources of iron ore are with Magadha, and the strategic location, చాలా అద్భుతమైన రివర్స్ ఫ్లో అవుతా ఉంటాయి ఇక్కడ. స్ట్రాంగ్ రూలర్స్ రూల్ చేయడం జరిగింది. సౌండ్ అడ్మినిస్ట్రేటివ్ and economic policies. ఇది కూడా one of the reasons. And people were happy with the taxation. And ante kaakunda there was religious tolerance. దాన్ని కూడా నమ్మేవాళ్ళు. సో ఇవన్నీ రీజన్సే మగధాని ఒక పవర్ఫుల్ కింగ్డమ్ గా నిలబెట్టడం జరిగింది. అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ కాంకరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద కింగ్డమ్స్, అండ్ దే వర్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇన్ డిఫీటింగ్ ఇట్స్ మోస్ట్ రైవల్ కింగ్డమ్ అవంతి. అయితే ఈ మొత్తం 16 మహాజనపదాస్ లో ఒక 2 కింగ్డమ్స్ మాత్రం అన్టచ్డ్ అనమాట. మగధ సామ్రాజ్యం దాని జోలికి పోలేదు, ఎందుకంటే ఆ 2 టెరిటరీస్, ఆ 2 మహాజనపదాస్ కూడా ఏ ఆధీనంలో ఉన్నాయంటే గ్రేట్ పర్షియన్ ఎంపైర్ ఆధీనంలో ఉండేవి. దాని తర్వాత పర్షియన్స్ ని గ్రీక్స్ ఓడగొట్టడం జరిగింది. అలెగ్జాండర్ స్టోరీ మనం ఇంతకు ముందు ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే గ్రీక్స్ చేతిలోకి వచ్చిందో దాని తర్వాత అలెగ్జాండర్ మరణం తర్వాత ఇది మగధ సామ్రాజ్యంలోకి మళ్ళీ రావడం జరిగింది. పర్టికులర్లీ ఇట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మౌర్యన్స్ అని చెప్పుకోవాలి. సో ఈ మొత్తం మీద మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే మగధ సామ్రాజ్యం, దాని క్యాపిటల్ ఇనిషియల్ గా రాజగృహం ఉండేది, దాని తర్వాత చాలా సంవత్సరాలు పాటలిపుత్రగా ఉంది, ప్రెసెంట్ డే పాట్నా. అయితే ఇక్కడ ఈ మగధాని రూల్ చేసిన డైనాసిటీస్ ఏంటి అంటే, ఇట్ స్టార్టెడ్ విత్ హార్యాంకా డైనాసిటీ అండ్ దే వర్ ఫాలోడ్ బై సిసునాగా డైనాసిటీ and they were followed by Nanda dynasty, చాలా పవర్ఫుల్ ఇది కూడా, and they were followed by the Mauryans. దాని తర్వాత Mauryans were replaced with Shungas and Kanvas. ఇది మనము పోస్ట్ మౌర్యన్ ఏజ్ లో నేర్చుకునే టాపిక్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యామిలీస్ దట్ హ్యావ్ రూల్డ్ మగధ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఏంటి అంటే మౌర్యన్ ఫ్యామిలీ. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే దాని గురించి కూడా రిఫరెన్స్ ఉంది ఈ చాప్టర్ లో. సో ఓవరాల్ గా మనం నేర్చుకున్నది ఈ చాప్టర్ లో ఏంటి అంటే, మనకి అసలు ఇనిషియల్ గా కింగ్డమ్స్ అనే రిఫరెన్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యింది, ట్రైబల్ కింగ్డమ్స్ ఏ విధంగా సివిలైజ్డ్ కింగ్డమ్స్ అయ్యాయి, పొలిటికల్ కండిషన్స్ అన్ని 16 మహాజనపదాస్ కింద ఏ విధంగా ఉండేవి, రైజ్ ఆఫ్ ద మళ్ళా అర్బన్ సెంటర్స్ కానీ సిటీస్ కానీ అవే హెడ్ క్వార్టర్స్ గా ఉండడం జరిగింది ఈ మహాజనపదాస్ కంట్రోల్లో. ఈ మొత్తం మహాజనపదాస్ లో మగధ చాలా పవర్ఫుల్ గా నుంచింది. వాట్ వర్ ద రీజన్స్ ఫర్ మేకింగ్ మగధ a very powerful empire అనేది కూడా మనం చూడడం జరిగింది. అండ్ మగధ వాజ్ రూల్డ్ బై మెనీ ఫ్యామిలీస్ కాబట్టి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఏంటంటే మౌర్యన్ ఫ్యామిలీ. సో ద రూల్ ఆఫ్ మౌర్యన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ద రూల్ ఆఫ్ మౌర్యన్స్. సో ఈ మౌర్యన్ ఫ్యామిలీ ఈస్ ద ఎర్లియస్ట్ ఫ్యామిలీ ఇన్ ఇండియన్ హిస్టరీ that has politically and culturally unified entire Indian subcontinent అని చెప్పుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ద ఎర్లియస్ట్
family in Indian history that politically and culturally unified Indian subcontinent. బాగా గుర్తుంచుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ దాదాపు చాలా ప్రాంతాలు ఎక్కడైతే ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్నాయో ఆ సింగిల్ ఫ్యామిలీ రూల్ కింద రావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఇక్కడ అసలు దీని బౌండరీస్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఇన్ ద నార్త్ ద మౌర్యన్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ అప్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఇక్కడ వెస్ట్ చూసినట్టయితే ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు ఆఫ్ఘనిస్తాన్. ఈస్ట్ లో ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు బంగ్లాదేశ్. చూడండి ఎంత పెద్ద సామ్రాజ్యం. And in the south it extended up to Kaveri river. మరి బియాండ్ కావేరీ రివర్ ఏముంది అంటే, ఇక్కడ ఈ పెనిన్సులర్ టిప్ ఏదైతే ఉందో, దిస్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 3 తమిళ్ కింగ్డమ్స్, చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. ఈ కింగ్డమ్స్ అన్ని కూడా మౌర్యన్స్ యొక్క సావరెనిటీని రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి అసలు టెరిటరీస్ అని మనము ఏ విధంగా కంక్లూడ్ చేస్తున్నాము మనకి మౌర్యన్ సామ్రాజ్యానికి సంబంధించి అంటే, ప్రైమరీ సోర్స్ ఇక్కడ ఏంటి అంటే అశోకాస్ ఎడిక్ట్స్. మరి ఏంటి ఈ ఎడిక్ట్స్ అంటే, దే ఆర్ ద రాయల్ ఆర్డర్స్ ఆర్ డైరెక్షన్స్. అశోక ఏదైతే చెప్పాలనుకున్నాడో అది ఒక మేజర్ రాక్స్ పైన, మైనర్ రాక్స్ పైన, రాక్స్ నే ఒక మేజర్ పిల్లర్స్ లాగా కావ్ చేసి దానిపైన రాయడం, లేకపోతే మైనర్ పిల్లర్స్ పైన రాయడం, లేకపోతే వాల్స్ ఆఫ్ ద కేవ్స్ పైన, ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిఫైడ్ మీడియం పైన అశోక తన మైండ్ లో ఉన్నది, తను చెప్పాలనుకున్నది తన సబ్జెక్ట్స్ కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అందుకని హిస్టోరియన్స్ ఏమని భావిస్తారంటే, హీఈస్ ద వన్ ఆఫ్ ద అర్లియస్ట్ రూలర్స్ ఇన్ ద వరల్డ్ టు కమ్యూనికేట్ విత్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ హిస్ ఎడిక్ట్స్. వాటినే పాపులర్ గా మనం ఏమని పిలుచుకోవాలి అంటే అశోకాస్ ఎడిక్ట్స్ అని పిలవాలి అనమాట. సో అశోకాస్ ఎడిక్ట్స్ ఎక్కడెక్కడ దొరికినాయి అంటే, బియాండ్ ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇప్పటిదాకైతే అశోకాస్ ఎడిక్ట్స్ కి సంబంధించి మనకి ఏ ట్రేసెస్ లేవు. ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ గానీ, ఇక్కడ ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో ఎన్నో ప్లేసెస్ లో అశోకాస్ ఎడిక్ట్స్ అనేవి దొరకడం జరిగింది. అందుకనే ఆ ఎడిక్ట్స్ ని ఎప్పుడైతే ఇంటర్ప్రిట్ చేశారో, ఆయన ఏవైతే చెప్పాలనుకున్నాడో, ఎస్ అవన్నీ ఎడిక్ట్స్ లో రాసినవి మనం అన్ని కాంప్రహెన్సివ్ గా తీసుకుంటేనే ఇట్ బికమ్స్ అశోక ధర్మ. సో మీకు ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వస్తే, ఈ ఎడిక్ట్స్ గురించి బాగా చదివి ఆ ఎడిక్ట్స్ లో మీరు ఏదైతే నేర్చుకున్నారో అదే మీరు బాడీ పార్ట్ లో రాస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో అశోక ధర్మ ఈస్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అశోకాస్ ఎడిక్ట్స్ మనకి ఈ ప్రాంతంలో బాగా విస్తీర్ణమై ఉన్నాయి. అండ్ బియాండ్ కావేరీ రివర్ మనకి అశోకాస్ ఎడిక్ట్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున మనకి ట్రేసెస్ ఏం దొరకలేదు. అండ్ ఈ పెనిన్సులర్ టిప్ లో ఏ కింగ్డమ్స్ ఉండేవి అంటే తమిళ్ కింగ్డమ్స్ ఉండేవి, చోలాస్, పాండ్యాస్ గానీ, చేరాస్ గానీ. అండ్ దే హ్యావ్ రికగ్నైజ్డ్ ద సావరెనిటీ ఆఫ్ ద మౌర్యన్స్. అయితే ఇక్కడ మనము ఇంకో విషయం ఏం నేర్చుకోవాలి అంటే, మనకి బాగా రిఫరెన్స్ ఉంది ఈ చాప్టర్ లో. టోటల్లీ ఎన్ని ఎడిక్ట్స్ దొరికినాయి ఇప్పటి వరకు అంటే 181 ఎడిక్ట్స్ దొరకడం జరిగినాయి. ఇది బెటర్ నేను కొత్త స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు అశోకాస్ ఎడిక్ట్స్, ఇవే ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట. Totally 181 edicts were found at 47 places, and they were written on major rocks, minor rocks, major pillars, minor pillars, and cave walls. These were the different surfaces that were used to communicate with his subjects. So in Indian subcontinent, totally 181 edicts were found so far, and 47 places. When it comes to the language and the script, in 44 places, the edicts were compiled. Edicts were written in Prakrit language. This was the official language of Mauryans. So majority of the edicts were inscribed in Prakrit language.
and the script was Brahmi script. In another two places, the inscriptions or edicts were written in Prakrit language, and the script that was used was Kharosti script. "44 plus 2 46 అయినాయి. ఇంకో ఒకటే ఒక ప్లేస్, దాని యూనిక్నెస్ ఏంటి అంటే at one place you can see the edicts inscribed in two languages which had their own scripts. అదేంటి అంటే గ్రీక్ లాంగ్వేజ్, అంటే ముందు ఒక లాంగ్వేజ్ లో వెనక భాగంలో ఇంకో లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్ విచ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ స్క్రిప్ట్, అండ్ ఇది ఇంకో సైడ్ చూసినట్టయితే మనకి అరామిక్ లాంగ్వేజ్ రిటర్న్ ఇన్ అరామిక్ స్క్రిప్ట్, దాన్ని కూడా ఓన్ స్క్రిప్ట్. సో ఇట్ ఈస్ అ బైలింగ్వల్ ఎడిక్ట్ అని చెప్పాలి. ఇది ఏ ప్లేస్ లో ఉంది? ఒకటే ఒక ప్లేస్ కాబట్టి గాంధారా. The region that encompasses between Pakistan and Afghanistan, ఆ రీజన్ ని గాంధారా రీజన్ అని పిలిచేవాళ్ళు. అయితే ఇక్కడ సో టోటల్ గా మనం చూసినట్టయితే 181 ఎడిక్ట్స్ దొరికినాయి 47 ప్లేసెస్ లో. మరి when it comes to the languages, if 44 places లో the edicts were written in Prakrit language and Brahmi script was used. In two places they were written in Prakrit language and Kharosti script was used. And there is only one place where we can see bilingual edict written in Greek and Aramaic languages which had their own scripts. So it is called as Gandhara Edict of Ashoka. అయితే ఇక్కడ మనము ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే the number of అంటే languages and scripts. సో ఓవరాల్ గా చూసినట్టయితే majority of the edicts were inscribed in మనకి ప్రాకృత లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మి స్క్రిప్ట్ అనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే టోటల్ ఎన్ని లాంగ్వేజెస్ యూజ్ చేయడం జరిగింది? ప్రాకృత్, గ్రీక్ అండ్ అరామిక్ లాంగ్వేజెస్ వర్ యూజ్డ్. మరి స్క్రిప్ట్స్ విషయానికి వస్తే 4 స్క్రిప్ట్స్ వాడటం జరిగింది. బ్రాహ్మి, ఖరోస్తి, Greek, Aramaic. So 3 languages, 4 scripts were used. మరి అశోక ఇవి చేసినప్పటికీ చాలా సంవత్సరాలు ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ ని డీకోడ్ చేయలేకపోయినారనమాట రీసెర్చర్స్. సో మెజారిటీ ఆఫ్ ద ఎడిక్ట్స్ లో ఈయన ఏమని ఆయనని రిఫర్ చేసుకున్నాడు అంటే ఆయన టైటిల్స్ తోని రిఫర్ చేసుకోవడం జరిగింది. దేవనాం ప్రియ, ప్రియదర్శి. దేవనాం ప్రియ అంటే ఏంటి అంటే హూ ఈస్ వెరీ బిలవర్డ్ బై ద గాడ్స్ కి చాలా అత్యంత ఇష్టమైన పర్సన్, అంటే హీ వాజ్ ఈక్వేటింగ్ విత్ ద గాడ్స్ ఆన్ వన్ సైడ్. ప్రియదర్శి అంటే హూ ఈస్ వెరీ వైజ్ విత్ హిస్ సబ్జెక్ట్స్, వెరీ లవింగ్ అఫెక్షన్ ఉన్న పర్సనాలిటీ అనమాట. సో ఆన్ వన్ హ్యాండ్ హీ ఈస్ ఈక్వేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద గాడ్స్, ఆన్ ద అదర్ హ్యాండ్ హీ ఈస్ షోయింగ్ హిస్ విజ్డమ్, చాలా జనరాసిటీ టువర్డ్స్ హిస్ సబ్జెక్ట్. సో వీళ్ళని ఏమని పిలుచుకోవాలి అంటే బెనవలెంట్ డిక్టేటర్స్, ఒక మంచి గుణం ఉన్న డిక్టేటర్స్ అనమాట. సో ఈ టైటిల్సే మనకి దాదాపు చాలా ఎడిక్ట్స్ లో కనిపించినాయి. అండ్ ఈ ఎడిక్ట్స్ లో ఉన్న మెజారిటీ స్క్రిప్ట్ బ్రాహ్మీ కాబట్టి దాన్ని చాలా సంవత్సరాలు డీకోడ్ చేయలేకపోయినారు. అండ్ మనకి 1800s టైం పీరియడ్ లో ఒక రీసెర్చ్ స్కాలర్ ఉన్నాడు, ఆయన పేరు ఏంటి అంటే జేమ్స్ ప్రిన్సెప్. ఈయన ఫర్ ద ఫస్ట్ టైం he decoded Ashoka's edicts and he found that there is definitely one great ruler who tried to communicate with his subjects in such a vast kingdom, but he couldn't find his name. But he revealed that the ruler has used 2 titles.
దేవనాంప్రియ అండ్ ప్రియదర్శి. సో డీకోడ్ చేయడం జరిగింది. చాలా గొప్ప రాజు అనే విషయం కూడా ఆయనకు తెలిసింది. చాలా వాస్ట్ ఎంపైర్ ఉండి ఉండొచ్చు అని కూడా తెలిసింది, ఎందుకంటే 44 ప్లేసెస్లో ఈ బ్రాహ్మీ స్క్రిప్ట్ అండ్ ప్రాకృత లాంగ్వేజ్ కనిపించినాయి కాబట్టి. అండ్ అక్కడ తెలియకపోవడం ఏంటి అంటే ఈ రాజు ఎవరో నాకు తెలియదు, కానీ రాజు మాత్రం 2 టైటిల్స్ యూజ్ చేసుకోవడం జరిగింది, దేవనాంప్రియ అండ్ ప్రియదర్శి. మరి ఈ అశోకాకి సంబంధించిన ఎడిక్ట్స్ అని మనకి ఏ విధంగా తెలిసినాయి అంటే 1900s ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో ఒక గ్రేట్ డెవలప్మెంట్ ఏంటి అంటే 1900s మనకి మస్కీ అనే ప్రాంతంలో, ఇది కర్ణాటకలో ఉంది, అంటే మౌర్యన్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ అప్ టు కర్ణాటక అండ్ కర్నూలు ఆల్సో. అయితే ఇక్కడ మస్కీ అనే ప్రాంతంలో ఒక ఎడిక్ట్ దొరకడం జరిగింది, ఇన్స్క్రిప్షన్ దొరకడం జరిగింది. అందులోనే ఆయన మొత్తం పేరు చూడొచ్చు అనమాట, దేవనాంప్రియ అశోక ప్రియదర్శి అనేది మెన్షన్ చేసి ఉంది. ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. దేవనాంప్రియ అశోక ప్రియదర్శి అనే విషయము ఫస్ట్ టైం ఎక్కడ దొరకడం జరిగింది అంటే ఈ పేరుతోని, అశోక టైటిల్స్ పేరుతోని ఆయన పేరు కూడా ఉన్న ఇన్స్క్రిప్షన్ ఫర్ ద ఫస్ట్ టైం 1900s ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో ఒక గ్రేటెస్ట్ డెవలప్మెంట్ మస్కీ అనే ప్రాంతంలో ఆయన పేరుతోని టైటిల్స్ తోని కంప్లీట్ గా ఉన్న ఒక ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది. అప్పుడు it was revealed to the world that it was none other than Ashoka from Mauryan family. మౌర్యన్ కుటుంబంలో అశోక అనే రాజు ఉన్నాడని అందరికీ తెలుసు, కానీ ఇంత గొప్ప రాజు ఇంత అద్భుతంగా కమ్యూనికేట్ చేసుకోగలిగాడు అనే విషయం మాత్రం చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ టైం పీరియడ్ వరకు ఫస్ట్ ఏంటి అంటే ఆ స్క్రిప్ట్ డీకోడ్ చేయలేకపోవడం అండ్ ఈ టైటిల్స్ ఎవరివి అనే విషయం కూడా తెలియలేకపోవడం. మరి నేను ఇంతకు ముందు క్లాసెస్ లో కూడా చెప్పా, ఇది ఆర్కియాలజికల్ ఫైండింగ్ కాబట్టి మనకి రైటింగ్స్ లో అంటే ఏదైనా రికార్డ్స్ లో కూడా ద సేమ్ థింగ్ ఇస్ మెన్షన్డా లేదా, లేకపోతే 2 సోర్సెస్ కూడా కాన్ఫ్లిక్ట్ లోకి రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఇది లభ్యమైందో దెన్ ద హిస్టోరియన్ స్టార్టెడ్ టు ఇంటర్ప్రిట్ అసలు అశోకాకి సంబంధించిన రిఫరెన్సెస్ ఏ టెక్స్ట్ లో ఉన్నాయని తీస్తే దాదాపు చాలా రిఫరెన్సెస్ మనకి బుద్ధిస్ట్ టెక్స్ట్ లో కనిపిస్తాయి. ఆ బుద్ధిస్ట్ టెక్స్ట్ కూడా ఏం చెప్తున్నాయంటే అశోక యూజ్డ్ దేవనాంప్రియ యాజ్ హిస్ ప్రీఫిక్స్ టైటిల్ అండ్ ప్రియదర్శి యాజ్ హిస్ సఫిక్స్ టైటిల్. సో బుక్స్ చెప్పిన మాటరే మనకి ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ కూడా చెప్తున్నాయి కాబట్టి ఇట్ వాజ్ రివీల్డ్ టు ద వరల్డ్ దట్ అశోక ఈజ్ ద గ్రేటెస్ట్ రూలర్. అండ్ ఇది ఈ విధమైనది. మరి ఈ ఇన్స్క్రిప్షన్ ఇక్కడ పేరు ఉన్న ఇన్స్క్రిప్షన్ ఇక్కడికి ఆగలేదు, మరో 3 ఎక్స్కవేషన్స్ లో కూడా అవి ఏంటి అంటే నిట్టూర్ ఎడిక్ట్, ఉడేగోలం ఎడిక్ట్ అండ్ గుజ్జార్ ఎడిక్ట్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ దొరికింది వేర్ అశోకాస్ నేమ్ కెన్ బి సీన్ విత్ హిస్ titles. With this Ashoka became Ashoka the Great. So ఇవన్నీ రిఫరెన్సెస్ మనకి ఈ చాప్టర్ లో కనిపించడం జరిగింది. So we have learned how the kingdoms have emerged, how great cities have emerged and how Magadha stood up as a very powerful kingdom, and we have also come to know about the greatness of the Mauryans, particularly Ashoka the Great, and we have also checked the decipherment of Ashoka's edicts. So these are all subtopics that are referred in this chapter. I hope you have enjoyed this session. Thank you so much. Vivek signing off. Bye.